2014లో మోదీ పదవిలోకి రాకముందు భారతదేశపు అప్పు సుమారు 50 లక్షల కోట్ల రూపాయలుండేది. ఈరోజు ఆయన ప్రభుత్వానికి 10-12 సంవత్సరాల తర్వాత అది 200 లక్షల కోట్లను తాకుతోంది. జర్నల్ ఆఫ్ ఎ లీడర్కు మళ్ళీ స్వాగతం. భారత న్యాయ వ్యవస్థ అనేది ప్రజలపై ఆధారపడి నిర్మించబడిన వ్యవస్థ. రోజు చివరికి ఈరోజు మన అతిథి ఒక న్యాయవాది, రాజకీయ ప్రతినిధి మరియు జాతీయ టీవీ ప్యానలిస్ట్. మీరు ఆర్ఎస్ఎస్ నుండి ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మనం ఆర్ఎస్ఎస్ నుండి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఉంది, అది ఎలా ఉండకూడదో నేర్చుకోవడం. మీ డిగ్రీ 5 ఏళ్లు పూర్తయ్యాక మీరు బయటకొచ్చి ఈ వృత్తిలో చేరుతారు. ఇండస్ట్రీలో ఉన్న అత్యున్నత ప్రమాణం ప్రకారం మీకు 15,000 రూపాయలు మాత్రమే వస్తాయి. బెంగళూరు వంటి నగరంలో జీవితానికి ఇది ఎక్కడా సరిపోదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను హామీ ఇచ్చి వాటిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకే. అతను ప్రముఖ కేసులు మరియు కొన్ని విషయాల్లో, ఉదాహరణకు మూర్దా కేసులో పనిచేశాడు. మీరు 30 సంవత్సరాల క్రితం అన్నారని చెప్పారు. ఇది ఈరోజు ఎందుకు వచ్చింది? నేను బీజేపీ గురించి మంచి మాటలు చెప్పలేకపోతే లేదా కాంగ్రెస్ను విమర్శించలేకపోతే నేను పూర్తిగా బ్రెయిన్ వాష్ అయినట్టే అనిపిస్తుంది. సీమాన్, సమృద్ధికిదే మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇది మొత్తం రాజకీయాలు, అధికారము, చట్టబద్ధత మరియు నిజం గురించే. ఎలాంటి ఫిల్టర్లు లేవు, కేవలం నిజం మాత్రమే. నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అంశుల్. ఇక్కడుండటం సంతోషం. మీ బ్యాడ్జ్కి ఇన్ని నక్షత్రాలున్నాయి. కరెక్ట్. మీరు హైకోర్టులో అడ్వకేట్గా ఎలా మారారు మరియు ఎన్నో ప్రముఖ అడ్వకేట్లు కేసులతో కలిసి ఎలా పనిచేశారు అనే మీ ప్రయాణాన్ని వివరించండి. మొదటిగా నిజంగా చెప్పాలంటే నేను తగినంత చేయడం లేదని అనిపిస్తోంది. నాకు చాలా మెడల్స్ లేదా బ్యాడ్జ్లు ఉన్నాయని మీరిచ్చిన గొప్ప ప్రశంసకు ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే నేను తగినంత చేయడం లేదని అనిపిస్తోంది. ఇంకా చాలా దూరం వెళ్లాల్సిందని భావిస్తున్నాను. కానీ నాకు న్యాయవాది కావాలని నా స్కూల్ రోజుల్లోనే చాలా తొందరగా తెలుసుకున్నాను అని అనుకుంటున్నాను. అప్పుడు నేను చాలా డిబేట్స్, పోటీల్లో పాల్గొనేవాణ్ణి. మోడల్ యునైటెడ్ నేషన్స్ లాంటి వాటిలో. అక్కడే నేను మాట్లాడే అలవాటు, మాట్లాడే నైపుణ్యాలను పెంచుకున్నాను అని అనుకుంటున్నాను. ప్రతి డిన్నర్ టేబుల్ సంభాషణలో కూడా. ప్రతిరోజు ఇంట్లో వార్తలు చూస్తూ ఉండేవాళ్లం. నాకు న్యాయశాస్త్రం, రాజకీయాలపై నిజంగా ఆసక్తి ఉండేది. అవి నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే న్యాయంపై నా ఆలోచన, న్యాయం కోసం నా ప్రయత్నం ఒక అర్థంలో డేవిడ్ కూడా గొలియత్తో పోరాడగలగన నమ్మకం కలిగించింది. మన న్యాయ వ్యవస్థలో న్యాయం ఉన్నప్పుడు. అందుకే నన్ను న్యాయవాదిగా మారడానికి, న్యాయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి ఇదే ప్రేరణ అయింది. అంటే మీరెప్పుడూ న్యాయశాస్త్రం చదవాలని అనుకున్నారా? మీరు స్కూల్ డేస్ నుంచే ఇదే చేయాలని అనుకున్నారా? అవును, నేను ఎప్పుడూ నా జీవితంలో చెయ్యాలనుకున్నది ఇదే. నిజానికి 11వ, 12వ తరగతుల్లో నేను ఐఎస్సి సైన్స్ తీసుకున్నా. అది చాలా కష్టంగా ఉండి ఒక కలవరంగా మారింది. కానీ అవును, అది నాకు కొంతవరకు ఆకారం ఇచ్చింది. నేను ఎప్పుడూ న్యాయశాస్త్రం చేయాలనుకున్నానని నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం ముందుకు నేను ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. అందుకే ఇది జీవితం అలానే ఉంటుందనుకుంటా. మీకు నాయకత్వం చాలా సహజంగా వచ్చింది, ఎందుకంటే మీరు స్కూల్లో కూడా కెప్టెన్గా ఉన్నారు. కాబట్టి మీరిప్పుడు కలిగి ఉన్న నాయకత్వం లేదా మాట్లాడే నైపుణ్యాలు, ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యాలు, ఇవన్నీ మీరు నేర్చుకున్నవి అనిపించదు. నేను నిజంగా ఇది కొంతవరకు నేర్చుకున్న నైపుణ్యమేనని నేననుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పట్నుంచే నన్ను పెంచిన నా తల్లి ఎప్పుడూ నన్ను శ్లోకాలు చదివించేవారు, అన్ని రకాల శాస్త్రీయ సంగీతంలో పాల్గొనించేవారు. ఆమె ఎప్పుడూ నాకు వేదికపై భయం అనిపించనివ్వలేదు. అందుకే నాకు కెమెరాలు, వేదికలు ఎప్పుడూ భయంగా అనిపించలేదు. అవి నాకు సహజంగా అనిపించేవి. ఎందుకంటే ఆ విధంగా నాకు శిక్షణ ఇచ్చారు. నా తల్లి నన్ను రాజకీయాలు లేదా న్యాయశాస్త్రంలోకి వెళ్లాలని అనుకున్నారని నేననుకోను. కాని ఆమె నన్ను కొంతమంది జీవిత నైపుణ్యాలతో, అంటే ఆత్మవిశ్వాసంగా ఉండటం, బాగా మాట్లాడగలగడం వంటి వాటితో మెరుగుపరచాలని మాత్రమే కోరుకుంది. అందుకే చాలా చిన్నప్పట్నుంచే 3, 4, 5 తరగతుల్లోనే నేను పఠన పోటీలు, వాదన పోటీలు, కవితా పోటీలు, నాటకాల్లో నటించడం వంటి వాటిల్లో బాగా ప్రదర్శించేవాడిని. అందువల్ల అది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది మరియు చాలా మందికి వచ్చే భయాన్ని నాకు రానివ్వలేదు. వేదిక భయం నిజంగా అంటుంది. నేను వేదికపైకి వెళ్లడాన్ని భయపడనని కాదు, కొన్నిసార్లు నేను కొంచెం ఉలికిపోతాను. కానీ ఆత్మవిశ్వాసం ఒక సమయంలో ఆధిపత్యం చూపుతుంది. మీరు వృత్తిరీత్యా న్యాయవాది కదా.
మరియు రాజకీయాల్లో కూడా మీరు రాజకీయ ప్రతినిధి కూడా కదా! అయితే మీరు రాజకీయ నాయకుడిగా భావిస్తానా? అది మంచి ప్రశ్న. నేను ప్రధానంగా వృత్తిరీత్యా నన్ను న్యాయవాదిగా భావిస్తాను. అలాగే రాజకీయాలను కూడా పక్కన చేస్తాను. రాజకీయాలు నిజానికి పక్కన చేయదగినవి కావు కక. మీరు పూర్తిగా అందులో ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజలకు మీరు చేసే సేవ. కానీ రాజకీయ ప్రతినిధిగా, అలాగే నేను టీవీ డిబేట్‌లో పాల్గొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను ప్రాతినిధ్యం వహిస్తాను. మరియు కర్ణాటక కాంగ్రెస్‌ను న్యూస్ ఛానళ్లలో ప్రాతినిధ్యం వహిస్తాను. అది కాకుండా నేను ఇతర రాజకీయ కార్యకలాపాలు కూడా చేస్తాను. ఉదాహరణకు ఎన్నికల ప్రచారం వంటివి. అయితే నిజమైన అర్థంలో రాజకీయ నాయకుడిని కాదు. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూస్తున్నట్లుగా కాదు. కానీ అవును, నేను నా గుర్తింపు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మీరు కర్ణాటక యువ కాంగ్రెస్‌లో ఏ పదవులు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు నేను కర్ణాటక యువ కాంగ్రెస్ లీగల్ సెల్‌కు కో-చైర్మన్‌గా ఉన్నాను. సరే, మరియు నేను కర్ణాటక కాంగ్రెస్‌కు ప్రతినిధిని. ఎలా? మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు? మీరు లా చదవడం ప్రారంభించిన తర్వాత ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారా? లేదా ఇది కేవలం జరిగిపోయిందా? నాకు రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం ఉంది. అది గురించి మనం ఎప్పుడో మాట్లాడతామని అనుకుంటున్నాను. దాని గురించి మనం మాట్లాడక. కానీ అవును, నాకెప్పుడూ ఆసక్తి ఉండేది యాహ్! రాజకీయాల్లో. న్యాయవాదిగా 2019లో నేను సింబా హర్సిస్ లా స్కూల్‌లో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు నేను ట్విట్టర్‌లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ పేజీని చూశాను. ఆ పేజీలో అధికారానికి వ్యతిరేకంగా రైతులు, ఇతర కూలీలు మరియు ఇలాంటి సమస్యలపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తే వారిని పిలుస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన నిరుద్యోగం, పరీక్షలు వంటి అంశాలు. అందుకే నేనా పోస్టర్‌ను చూశాను. అది ఒక ఫామ్‌ను నింపమని అడిగింది. నేనా ఫామ్‌ను నింపేశాను. అలాగే ఆ ఫారంలో మీ వీడియోలను కొన్ని అప్‌లోడ్ చేయమని చెప్పారు. అందుకే నేను కొన్ని ప్రస్తుత సమస్యల గురించి మాట్లాడాను నిజానికి. ఆ ప్రోగ్రాం పేరు యంగ్ ఇండియా. ఇది ఇండియన్ యూత్ కాంగ్రెస్ యొక్క ఒక కార్యక్రమం. అయితే నేను యాదృచ్ఛికంగా ఒక మంగళవారం లేదా గురువారం సాయంత్రం ఆ వీడియోలను పంపించేశాను. 2 లేదా 3 రోజుల్లోనే నాకు కాంగ్రెస్ నుండి, ఇండియన్ యూత్ కాంగ్రెస్ నుండి, ఢిల్లీలోని ఎవరో ఒకరి నుంచి కాలొచ్చింది. వాళ్ళు ఇలా చెప్పారు, "మీరు చాలా బాగా మాట్లాడారు. మేం మిమ్మల్ని ట్రైన్ చెయ్యాలని, అలాగే పార్టీకి చేర్చుకోవాలని అనుకుంటున్నాం. మీకు భాషపై మంచి పట్టుంది, మీ అభిప్రాయాన్ని బాగా వ్యక్తీకరించగలుగుతున్నారు కాబట్టి." అందుకు నేను, "ధన్యవాదాలు, నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నాను. మొదటిగా నేనో ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరాను. తర్వాత వాళ్ళు నన్ను ఢిల్లీకి పిలిచారు. స్పోక్స్‌పర్సన్ అవ్వడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. దయచేసి ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వీక్షకులకు వివరించండి. ఎవరైనా మాట్లాడటంలో ఆసక్తి ఉన్నవారు, లేదా గొప్ప వక్తలు తమకు నచ్చిన పార్టీకి స్పోక్స్‌పర్సన్‌గా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు, వాళ్ళ కోసం ఇది ఎలా ఉంటుందో చెప్పగలరా? దయచేసి వీక్షకులకు వివరించగలమా? అందువల్ల నాకనిపిస్తుంది, ప్రతి రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్‌కు వేర్వేరు ప్రయాణం ఉంటుంది. నేను నా అనుభవం గురించి చెప్పగలను. నేను యంగ్ ఇండియా కేబోల్ అనే టాలెంట్ హంట్ ద్వారా ఎంపికయ్యాను. ఇది యువ స్పోక్స్ పర్సన్‌లను కనుగొనడానికి యువ కాంగ్రెస్ రూపొందించిన కార్యక్రమం. అంటే ఇది స్పెషల్‌గా స్పోక్స్ పర్సన్‌లను కనుగొనడానికి రూపొందించిన ప్రోగ్రాం. అందులో నేను ఎంపికయ్యాను. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంను పూర్తి చేశాం. ఆ తర్వాత నన్ను యువ కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర స్పోక్స్ పర్సన్‌గా నియమించారు. కొన్ని నెలల్లోనే నన్ను నేషనల్ స్పోక్స్ పర్సన్‌గా కూడా చేశారు. అలాగే నన్ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముంబైలో మరిన్ని స్పోక్స్ పర్సన్‌లను కనుగొనడానికి బాధ్యత అప్పగించారు. దాంతో నేను తమిళనాడు జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణించాను. ముంబైకెళ్ళాను. అక్కడ యువ స్పీకర్లను కనుగొన్నాం. అందుకే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రధానంగా మీరు మంచి ప్రసంగకుడైతే మీ ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తారు. అది చాలా ముఖ్యమైనది కదా! ఆల్ అంటే రాజకీయ స్పోక్స్ పర్సన్‌గా మీ ఆలోచనా విధానం బలంగా ఉండాలి. మీ వాస్తవాలు బలంగా ఉండాలి. మీ చరిత్ర కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, మన దేశం ఎలా ముందుకు సాగింది, మన దేశం అందం, వైవిధ్యం, రాజ్యాంగం వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. అందుకే చాలా స్పోక్స్ పర్సన్లు సాధారణంగా న్యాయవాదులు కదా! చాలామంది స్పోక్స్ పర్సన్లు న్యాయవాదులే. ఎందుకంటే న్యాయవాదులకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది అని నేననుకుంటాను. అంటే వారు బాగా మాట్లాడడమే గాకుండా అవసరమైన వాస్తవాలను విశ్లేషించగలరు.
చాలామంది అందరూ కాదు. అందరూ కాదు, అందరూ కారు. ప్రస్తుతం ఒక న్యాయవాది గొప్ప స్పోక్స్ పర్సన్ కాకపోయినా కేసు గురించి తెలుసుకుని కోర్టులో బాగా వాదించగలడా? అతను తన భాషలో ప్రవీణుడు కాకపోతే న్యాయవాదిగా ఉండటానికి భాష చాలా ముఖ్యమైన భాగమని నేననుకుంటాను. అది ఆంగ్లంలో మాట్లాడటం కావచ్చు, లేదా కన్నడలో మాట్లాడటం కావచ్చు. మీరు ప్రవీణంగా ఉందాన్ భాష రావాలి. మీరు భాషపై మంచి ఆధిపత్యం కలిగి ఉండాలి. ఎందుకంటే, చివరికి మీరెంచుకునే పదాలు కూడా చాలా ముఖ్యమైనవి. కరెక్ట్. మీరు కోర్టులో ఉపయోగించే పదాలు, మీరు డిబేట్లో ఉపయోగించే పదాలు, అవి పూర్తిగా వేర్వేరైనా కూడా, అవి ప్రభావితం చేస్తాయని, చాలా ఉపయోగపడతాయని నేననుకుంటాను. వృత్తిగా న్యాయవాదిగా కోర్ట్‌రూమ్ మీ ఆఫీస్ కదా! మరియు ప్రతినిధిగా మీరు జాతీయ టెలివిజన్‌లో చాలా కఠినంగా ఉంటారు. ఈ 2 విషయాలు మీతో ఎలా కలిసొస్తాయి? అంటే ఇందులో తేడా ఏమిటి? అంటే ఇదెలా జరుగుతుంది? సరే, ఇందులో చాలా సామాన్యతలున్నాయి. వాటి మధ్య కలయిక జరుగుతుందా? చాలా సామాన్యతలున్నాయి, అలాగే తేడాలు కూడా ఉన్నాయి. కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రధాన తేడా ఏమిటంటే, టీవీలో మీరు ప్రేక్షకుల కోసం వాదిస్తున్నారు. కోర్ట్‌రూమ్‌లో అయితే మీరు విమర్శకుడు కోసం వాదిస్తున్నారు. అందువల్ల కోర్ట్‌రూమ్‌లో ధ్వని, శైలి, భాష చాలా అధికారికంగా ఉంటుంది. జాతీయ టీవీలో కన్నడ న్యూస్ ఛానళ్లలో అయితే ఎలాంటి నియమాలు లేవు. మీకు తెలుసు, అక్కడ అవమానాలు ఎగురుతుంటాయి. నేను జాతీయ టెలివిజన్‌లో మీరు ప్రతిపక్షంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తారో నేను చూశాను. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవును. కానీ విషయమేమిటంటే, మీరు కూడా ఒక మర్యాదను పాటించాలి. నేను టీవీ డిబేట్‌లల్లో నా గొంతు పెంచడం లేదా అరవడం ఇష్టపడను. నాకది నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు ఒక యువ కిషోరుడిగా డిబేట్లు చూస్తున్నప్పుడు అది పూర్తిగా గందరగోళంగా అనిపిచ్చేది. అంటే వాళ్ళు ఒకరిపై ఒకరు ఎందుకరుస్తున్నారు అని మీకనిపిస్తుంది. ఏ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో, ఇంకొకరు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. అందుకే ఎవరో మాట్లాడుతున్నప్పుడు నేను సాధారణంగా మధ్యలో తలదూర్చును. అలాగే నన్ను మధ్యలో ఆపడం నాకిష్టముండదు. టీవీ డిబేట్‌లలో అరవడం కూడా నాకిష్టం కాదు. అందుకే అవును, ఈ రెండింటికి టోన్, టెనర్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇది దాదాపు ఒకటి వీధి పోరాటం లాంటిది, మరొకటి బాక్సింగ్ మ్యాచ్ లాంటిది. అంటే నేను కోర్ట్ రూముల్లో కూడా అని చెప్పడం లేదు. అక్కడ కూడా మీరు ఎదురువాదన చేసే న్యాయవాదికి కొంతమంది దెబ్బలిస్తారు లేదా కానీ అవి చాలా సూక్ష్మంగా అవుతాయి. మరియు అదే వృత్తిలో ఉన్న ఇతర వ్యక్తుల పట్ల చాలా గౌరవం ఉంటుంది. మరియు రోజు చివరికి కోర్ట్ రూమ్‌లో ఒక తీర్పు లేదా ఆదేశం ఉంటుంది. అందువల్ల దానికొక తుది పరిణామం ఉంటుంది. నేను ఎలాంటి విషయాన్నైనా వాదించలేను. నేను విషయానికి సంబంధించిందే వాదించాలి. బాను డిబేట్‌లో మాత్రం అదే పరిస్థితి ఉండదు బరా! ఒక డిబేట్‌లో రోజు చివరికి జరిగేది ఏమిటంటే, యాంకరు మీరు మీ అభిప్రాయాన్ని చెప్పాలి. నేను నా అభిప్రాయాన్ని చెబుతాను. కానీ యాంకర్ ఒక అజెండాతో వస్తారు. బీజేపీ ప్రతినిధి లేదా ప్రతిపక్ష ప్రతినిధి కూడా ఒక అజెండాతో వస్తారు. నేను కూడా ఒక అజెండాతో వస్తాను. మనమందరం మనమందరం గొంతు పెంచుతాం. ఇప్పటికే ఒక అజెండా ఉన్నా, ఏం జరుగుతుందో ఇప్పటికే తెలిసినా, ఇప్పటికే అభిప్రాయాలు ఏర్పరచుకున్న వీక్షకుడు వింటాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మీరు మీ సమాచారం చెప్పడానికి ప్రయత్నించాలి. కనీసం వీక్షకుడు మీ వైపు రావడానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో. చాలా సార్లు నేను యాంకర్‌ని చూశాను. "సమృత గిడే, సమృత గిడే, ఆగు ఆగు, పలానా మాట్లాడనివ్వండి, ఇంకొకరు మాట్లాడనివ్వండి, వేచి ఉండండి, వేచి ఉండండి" అంటుంటారు. అప్పుడు ఇంకొక వ్యక్తి పూర్తిగా అలసిపోయిపోతాడు. అది ఎక్కువగా కెనడా డిబేట్లలో జరుగుతుందనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ముగింపు ఉండదు. ఈ డిబేట్లలో మీరెప్పుడూ ముగింపుకు రారు కదా! దేశవ్యాప్తంగా న్యూస్ ఛానళ్ల విషయానికొస్తే, భారతదేశంలో చాలా విషయాలు జరుగుతుండటంతో వారొక డిబేట్‌కు కేవలం 20 నుండి 25 లేదా 30 నిమిషాలే కేటాయించగలుగుతారు. అందువల్ల ప్రతి ప్రతినిధికి ఆ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి 3 నుండి 4 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఎక్కువసార్లు వారు నేరుగా విషయాన్ని చెప్పడానికి, ఖచ్చితమైన పాయింట్లు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక స్థానిక న్యూస్ ఛానల్లో అదే డిబేట్‌ను గంట పాటు కొనసాగిస్తారు. అందుకే వారు మీరు అరవాలని ఆశిస్తారు. కొన్ని సందర్భాల్లో న్యూస్ ఛానళ్ల వారు నన్నిలా అడిగారు, "సార్, "మీరు పెద్దగా మాట్లాడటం లేదు సార్. మీరు మృదువుగా మాట్లాడాలి." నేనడిగాను. "మరి వారు మిమ్మల్ని ప్రతినిధిగా ఆహ్వానించినప్పుడు మీకేదైనా పారితోషికం ఇస్తారా?" లేదు, అసలు ఎలాంటి పారితోషికం లేదు." "మరి ఒక రాజకీయ ప్రతినిధికి కనీసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఎలాంటి పారితోషికం ఉండదు. ఇదే పూర్తిగా పార్టీకి విధి మరియు సేవ ఆధారంగా ఉంటుంది. మరియు పార్టీకి ఇతర రాజకీయ విశ్లేషకులు మరియు ఇతర రాజకీయ పార్టీల గురించి నాకు తెలియదు. నేను చెప్పలేను." న్యూస్ ఛానల్‌లో కూడా మీకేవీ లభించరు." లేదు, ఎలాంటి ఆర్థిక పారితోషికం ఏ రూపంలోనూ ఉండదు.
సరే. కానీ ఖచ్చితంగా గుర్తింపొస్తుంది. గుర్తింపు, ప్రాచుర్యం. అంతా భారత్‌లో మీకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వస్తుంది. నాకొచ్చింది. కొన్నిసార్లు నేను న్యూస్ ఛానెల్‌లో, డిబేట్‌లో ఉన్నప్పుడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు వారి టీవీల ఫోటోలు నాకు పంపుతుంటారు. అందుకే కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మిమ్మల్ని మొదటిసారి నేషనల్ టెలివిజన్‌లో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి టీనేజ్‌లో నేను చాలా డిబేట్లు చూసేవాడిని. అప్పుడు 2014, 15 మధ్యలో టైమ్స్ నౌ, ఎన్‌డీటీవీ లాంటివుండేవి. అప్పుడు రిపబ్లిక్ ఛానెల్ ఉండేది కాదనుకుంటా. సరే. అప్పుడు అర్నబ్ టైమ్స్ నౌలో ఉండేవాను. అందుకే నేను కూర్చుని, మేం చూస్తూ, నిజంగా విశ్లేషించడానికి, లోనికి తీసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. అక్కడ నేనుంటే ఇలా చెప్పేవాణ్ణి, లేదా అప్పుడు నేనుంటే అలా చెప్పేవాణ్ణి అనుకునేవాణ్ణి. కాబట్టి ఈరోజు ఆ ఛానెల్‌లో ఉండటం నిజంగా ఒక ఆశీర్వాదంలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చట్టంపై ఎక్కువగా దృష్టి పెడదాం. సరే. మీరు వృత్తిరీత్యా న్యాయవాదికేరా? ఇప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే కదా! ప్రతి కేసు ఇది అందరికీ తెలిసిన విషయమే. తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది కదా! మరొక విచారణ కూడా రావడానికి చాలా సమయం పడుతుంది. ఇదెందుకు ఒక సమస్యగా మారింది? అంటే ప్రజలు పనులు చాలా త్వరగా, వెంటనే పూర్తవ్వాలని కోరుకుంటారు. అయితే ఆలస్యం ఎందుకొస్తోంది? ఒకటి, మన జనాభా చాలా ఎక్కువగా ఉండటం. రెండవది, చాలా ముఖ్యమైన విషయం, మన న్యాయ వ్యవస్థ అనేది నిజాన్ని ఎంతవరకు బాగా వెలికితీయాలో చూసే విధంగా రూపొందించబడిన ఒక వ్యవస్థ. అనా? అందువల్ల ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా నిజాన్ని బయటకి తేవడం చాలా కష్టం. సాక్ష్యాలు కోర్టులో సమర్పించబడతాయి. అన్ని సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచబడతాయి. ఆ సాక్ష్యాలను సరిగ్గా విశ్లేషించకపోతే, అందుకే నిజాన్ని కనుగొనడం, వాస్తవాలను బయటపెట్టడం చాలా శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది చాలా పొడవైన ప్రక్రియ. భారత న్యాయ వ్యవస్థ చివరికి మనుషుల మీద ఆధారపడి నిర్మించబడింది కదా! ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడింది. అవును, ఇది నిర్మించబడింది. ప్రజల కోసం, ప్రజల చేత. అవును, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం. కానీ భారత న్యాయ వ్యవస్థలో మనుషులున్నప్పుడు సహజంగానే ఆలస్యం జరుగుతుంది కదా! అక్కడ రెడ్ టేపిజం ఉంటుంది. ఆలస్యాలు జరుగుతాయి. మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన న్యాయ వ్యవస్థ నిలబెట్టే మరో కీలకమైన అంశం ఏమిటంటే, గౌరవనీయులైన న్యాయమూర్తులు కూడా కొన్నిసార్లు తప్పులు చేయవచ్చనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే నేను సెషన్స్ జడ్జి ముందు వెళ్తాను. సెషన్స్ జడ్జి ఆదేశం హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో హైకోర్టులోని డివిజన్ బెంచ్‌లో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అందువల్ల ఈ అప్పీళ్లు సమయం తీసుకుంటాయి కదా! మీరు అప్పీల్‌ను ఇంత కాలంలో దాఖలు చేయాలి అని పరిమితి ఉన్నా కూడా ఇది సమయం పడుతుంది. ఇదొక సమయం తీసుకునే ప్రక్రియ. న్యాయం పొందడం సమయం తీసుకునే ప్రక్రియ. కానీ ఇదే విషయానికే అనేక సమస్యలున్నాయి. ఉదాహరణకి, భూ వివాదాన్ని పరిష్కరించడానికి 12, 13, 14, 15 సంవత్సరాలు పడే న్యాయ వ్యవస్థ ఉండకూడదు. అవును. తమా నిర్దిష్ట గడువులున్నాని. కాని చివరికి నిజం బయటకు రావాల్సిందే. ఏమీ కొనుగోలు చేయలేని సామాన్యుడికి భారత న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు కూడా మీరు కూడా వృత్తిరీత్యా న్యాయవాది కదా! మీకు కూడా మీ న్యాయ ఖర్చులుంటాయి కదా! అయితే ఎవరికైనా ఏదైనా వివాదం లేదా న్యాయ కేసుల్లో ఇరుక్కుంటే అతను ఎలా ముందుకు సాగాలి? అతను ఎవరిని సంప్రదించాలి? సామాన్యుడి కోసం అతను ఏం చేయగాడు? నేను పూర్తిగా నిజాయితీగా చెబుతాను. అవును, చెప్పండి. న్యాయరంగంలో సామాన్యుడికి చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా పరిచయాలు, శక్తి, డబ్బు లేదా ప్రాప్యత ఉన్నవారైతే న్యాయ వ్యవస్థ వారికి మరింత సులభంగా అందుబాటులోకొస్తుంది. అది తెరుచుకుంటుంది. మీకు ఉత్తమ న్యాయవాదులు అందుబాటులో అడుగారు. అది ఇది కేవలం భారతదేశంలోనేనా? లేక ప్రపంచవ్యాప్తంగా అంతేనా? నా అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా అంతే. ఎందుకంటే అకస్మాత్తుగా న్యాయ కేసుల్లో పడిపోయిన సామాన్యుడికి మొదటగా అతనికి సమయం ఉండదు కదా! అతనికి వనరులుండవు. అతనికి అవగాహన ఉండదు. అతను పూర్తిగా కొత్త ప్రదేశానికి వస్తున్నాడు. అతనికి విధానం తెలియని కొత్త వాతావరణంలోకి వస్తున్నాడు. అతనికి తెలీదు. అందుకే చాలాసార్లు చాలా కేసులు వస్తుంటాయి. అచ్చంగా అదే. మీరతనికి ఎంత సహాయం చేయాలనుకున్నా ఇది మీ జీవనాధారం కదా! అతను మీకు డబ్బు చెల్లించకపోతే మీరు
అతని కేసును ముందుకు తీసుకెళ్తాను. ఇది కేవలం జీవనాధారం మాత్రమే గాదు. నా దారిలో వచ్చిన ఏదైనా ప్రోబోనో కేసును నేను తీసుకుంటాను అనిపిస్తోంది. కానీ ఇక్కడ విషయం నన్ను లేదా న్యాయవాదిని చేరుకోవడంలో ఉంది కదా! ఎన్ని మందికది తెలుసు? ఈ న్యాయవాది ఇక్కడున్నాడు, నేనతని దగ్గరికి వెళ్ళొచ్చు అని. అదే ఈ న్యాయవాది నా కేసుని తీసుకుంటాడని. ఒక నిర్మాణం ఉండాలి. ఒక నిర్మాణం ఉంది. ప్రతి జిల్లాలో ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది. కానీ వారు నిజంగా అధిక భారం ఎదుర్కొంటున్నారు. న్యాయవాదిగా నేనా లీగల్ సర్వీసెస్ అథారిటీలో నన్ను నమోదు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా ఎక్కువగా భారం పడుతున్నారు. అలాగే ఒక కేసు అనేక తేదీల్లో నడవాల్సొస్తుంది కాబట్టి అది చాలా కష్టంగా మారుతుంది కదా! అది సమయం పడుతుంది. అది శ్రమ అవసరం. అది డబ్బు అవసరం. అది ఓర్పవసరం. కాబట్టి అవును, సాధారణ మనిషికి న్యాయస్థానంలో చాలా కష్టముంటుంది. అవును, అలాగే. ఫీజులు మాత్రమే కాడు. నాకనిపిస్తుంది ఇది అందుబాటులో ఉండడమే. ఇది జ్ఞానం. ఇది జ్ఞానం. ఉదాహరణకి కొన్నిసార్లు వాళ్ళ స్వంత అడ్వకేట్ల చేత మోసపోతారు. అలాంటి సందర్భాలున్నాయి. అలాంటి ఉదాహరణలున్నాయి. అలాంటి ఒక ఉదాహరణను మీరు చెప్పగలరా? కొన్నిసార్లు మీకు తెలుసు ఒక అడ్వకేట్ వస్తారు. అంటే ఒక రైతు వచ్చి ఎవరో అడ్వకేట్‌ను నియమించవచ్చు. ఆ అడ్వకేటు ఎదుటివారి వ్యక్తిని కూడా తెలిసుండవచ్చు. మరియు మీకు తెలుసు వాళ్ళు స్పష్టంగా అలాంటివారు. అలాంటి కేసులుంటాయి. కానీ అవి అరుదుగా జరుగుతాయి. చాలాసార్లు అలా జరగదు. మన వృత్తి ఒక గొప్ప వృత్తి. మరియు మేం క్లయింట్ కోసం కృషి చేస్తాము. ఖచ్చితంగా. కానీ ఇది యాక్సెస్ గురించి రోజు చివరికి సంబంధాలు, నెట్వర్క్, నెట్ వర్త్ ఉన్న వ్యక్తికి లభించే యాక్సెస్ స్పష్టంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యాంశానికి వెళ్లే ముందు మీరు బిఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత లీగల్ సిస్టంలో ఉన్న హైరార్కీ గురించి చెప్పగలరా? ఎలాంటి బ్యాకప్ సపోర్ట్ లేదా గాడ్‌ఫాదర్ లేకుండా అతను ఎలా ముందుకు సాగాలి? ఈ రోజుల్లో అతను తనను తాను ఎలా స్థాపించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి? కాబట్టి యవన్యాయవాదులకు ఇది చాలా కష్టమైన విషయం. బయట్నుంచి చూస్తే ఇది చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది అని నేననుకుంటున్నాను. అందరూ తెలుసు కదా! న్యాయవాదులు కరుపు. మరియు బ్యాండ్స్ మరియు వారి రోబ్స్ ధరించంతన్. అందరూ అనుకుంటారు. తెలుసు కదా! వాళ్ళు చాలా సంపాదిస్తున్నారని. బ్రీఫ్ కేసులు, ఫైల్స్‌తో చాలా డబ్బు సంపాదిస్తున్నట్టు అది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కానీ యువ న్యాయవాదులకు, ముఖ్యంగా లిటిగేటింగ్ న్యాయవాదులకు భారతదేశంలో ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కోర్టులో మొదలుపెట్టాలంటే కూడా మీకు అనుభవం కావాలి, కేస్ బ్రీఫ్స్ కావాలి. ఆ అనుభవం వచ్చిన తరువాతే ప్రజలు మీకు కేసిస్తారు. మీకవసరం. కోర్టు క్రాఫ్ట్ కళను నేర్చుకోవాలంటే మీకు మార్గదర్శనం అవసరం. నా చాలామంది స్నేహితులు బీఏఎల్ఎల్బి, బీబీఏఎల్ఎల్బి పూర్తి చేసి ఎవరో పెద్దవారి దగ్గర పనిచేస్తారు. కానీ వాళ్ళకి చాలా తక్కువ జీతం మాత్రమే ఇస్తారు అని నేను విన్నాను. అవును, అదింకో విషయం. దానిపై చెప్పండి. బెంగాల్ పరిశ్రమ ప్రమాణాల ప్రకారం యువ న్యాయవాదులకు నెలకు సుమారు 15,000 రూపాయలు జీతంగా ఇస్తారు. 1,5 1.5 15,000 రూపాయలు. నెలకు 5 ఏళ్లకి. మీ డిగ్రీ 5 సంవత్సరాలు పూర్తయ్యాక మీరు బయటకు వచ్చి ఈ వృత్తిలో చేరతారు. ఇండస్ట్రీలో చాలా ఉన్నతమైన ప్రమాణం ప్రకారం కూడా నెలకు 15,000 రూపాయలు జీతంగా వస్తోంది. ఇది బెంగుళూరు వంటి నగరంలో జీవించడానికి ఎక్కడా సరిపోదు. అందువల్ల వేరే జిల్లాల నుంచి బెంగుళూరుకొచ్చేవాళ్ళు, ఉదాహరణకు హాసన్ నుంచి, చిత్తబెంగుళూరు నుంచి లేదా ఎక్కడ్నుంచైనా బెంగుళూరుకొస్తే వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళకి పరిచయాలు లేకపోతే వాళ్ళెక్కడ పనిచేస్తారు? ఇది చాలా కష్టంగా మారుతుంది. అందుకే లిటిగేషన్‌లో ఉండాలంటే మీకేదో ఒక రకమైన ప్రివిలేజ్ ఉండాలి అనే భావనొస్తుంది. లేదా మీ తల్లిదండ్రులు ఆ సంవత్సరాల్లో మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. లేదా మీరు పక్కన ఏదైనా హసిల్ చేయాలి. అది కూడా చాలా కష్టం. కానీ న్యాయశాస్త్రం నేర్చుకునే ప్రక్రియలో మీరు 10 ఏళ్లు ప్రతిరోజూ కోర్టులో ఉండాలి. అప్పుడు మాత్రమే అవును, నేను గొప్ప లాయర్ అవుతాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను అని అనిపిస్తుంది. అంతమంది ప్రజలకు ఆ అవకాశమే అందుబాటులో ఉండదు కదా! నేను ప్రతిరోజూ నాకు తినడానికి కూడా సర్దుబాటు చేసుకోలేకపోతే, డబ్బు సంపాదించడంలో ఇంత కష్టమున్న ఈ వృత్తులు ఎందుకు కొనసాగాలి? ఈ రోజుల్లో అనేక మంది లాయర్లున్నారు. ఇది ఓవర్ సాచురేటెడ్ ప్రొఫెషన్ అనుకోవచ్చా? చాలా వివాదాలు వస్తూనే ఉంటాయి అని నేను చెప్పగలను. అందువల్ల మీకు అవకాశాలున్నాయి. ఈ వృత్తిలో చాలా నిధులు కూడా ఉన్నాయి. ఇక్కడ డబ్బు ప్రవాహం చాలా ఉంది. ఆ అవకాశం
మరియు అందుబాటును పొందడంలో చాలా కష్టముంది. నేను అందుబాటు అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నాను. అందుబాటు. ఆ అవకాశానికి ఆ అవకాశానికి అందుబాటు. చాలామంది ప్రజలు తగిన అవకాశం లేకపోవడం వల్ల ఈ వృత్తిని వదిలిపెట్టాల్సొస్తోంది. వారికి తగిన కేసులు రావడం లేదు. వారు తమ ఇంట్లో తినడానికి కూడా సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం మరియు ఇతరులు అందించే కొన్ని పథకాలున్నాయి. యువ న్యాయవాదుల కోసం ఈ పథకాలున్నాయి. వారికి భత్యం ఇవ్వబడింది. కానీ అది సరిపోదు కదా! ఈ రోజుల్లో భారతదేశంలో యువ న్యాయవాదులకు జీవించడం చాలా కష్టం. దీనికేదైనా పరిష్కారం కనుగొనాలి. ఎందుకంటే మనం ఊహించేది మనం భారతదేశంలోని టాప్ న్యాయవాదులను మాత్రమే చూస్తాం కదా! నా అభిప్రాయంలో న్యాయవాద వృత్తి, ముఖ్యంగా లిటిగేషన్, వాదనలు వంటివి ఇవన్నీ పెద్దవాళ్ల క్లబ్బు లాంటివే. అందులో టాప్ వారు బహుశా 3-4% సీనియర్ అడ్వకేట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు అంత డబ్బు వసూలు చేస్తారు కూడా. అవును, ఇది నిజంగానే ఉంది. న్యాయంలో ఎలాంటి శాఖలున్నాయి? చాలా శాఖలున్నాయి. ఇది ఏదికీ పరిమితం కాదు. నిజంగా నేను ఏ రంగాన్నైనా పేరు చెప్పగలనా? అది ఏ రంగమైనా దానికి సంబంధించిన చట్టాలుంటాయి, కానీ ప్రధానంగా క్రిమినల్, సివిల్ ఉంటాయి. క్రిమినల్లో, సివిలో సివిల్, మ్యాట్రిమోనియల్, అలాగే కంపెనీ చట్టానికి ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి. మీ ప్రాథమిక హక్కుల కోసం రిట్ పిటిషన్లు కూడా ఉంటాయి. హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో రాజ్యాంగ చట్టం కూడా ఉంటుంది. కోర్టు. అయితే ఒక న్యాయవాది అండర్ గ్రాడ్యుయేట్ అయిన వాడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయగలరా? కరెక్ట్. మీకు ఒక డిగ్రీ అంటే లా డిగ్రీ ఉండాలి. అది 3 సంవత్సరాల డిగ్రీ అయినా, 5 సంవత్సరాల డిగ్రీ అయినా కావచ్చు. మీరు 3 సంవత్సరాలు డిగ్రీ చెయ్యాలంటే, దానికి ముందు మీరిప్పటికే ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అందుకే మీరు 3 ఎల్ఎల్బిలో చేరవచ్చు. మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీరు కోరుకుంటే న్యాయవాదిగా మారవచ్చు. అంటే మీరు లా స్కూల్ పూర్తి చేసిన తర్వాత మీరు న్యాయవాదిగా మారతారు. కానీ మీరు అడ్వకేట్‌గా మారి ప్రాక్టీస్ చెయ్యాలంటే మీరు బార్ కౌన్సిల్‌లో నమోదు కావాలి. మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నమోదు కావాలి. ఉదాహరణకి నేను కర్ణాటక బార్ కౌన్సిల్‌లో నమోదయ్యాను. అంతేకాకుండా మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాయాలి. సరే, ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఇది అడ్వకేట్‌గా మారడానికి. అడ్వకేట్‌గా మారి కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి, బక్లా సైన్ చేయడానికి ఇది అవసరం. కరెక్టే. మీరు క్లయింట్‌ని ప్రాతినిధ్యం వహించాలంటే మీరు అడ్వకేట్ అయ్యుండాలి. ఇప్పుడు అడ్వకేట్ నుండి జడ్జిగా మారే ప్రయాణం ఏంటి? మొత్తం 2 రకాల జడ్జీలుంటారు. ఒక జడ్జి అంటే మీరొక ఎగ్జామ్ రాస్తారు. మీరు గ్రాడ్యుయేట్ అయి అడ్వకేట్ అయిన వెంటనే మీరొక ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు మీరు శిక్షణ తర్వాత అవసరమైన శిక్షణ పూర్తయ్యాక మీరు ఎగ్జామ్ పాస్ అయితే ఈ శిక్షణ, ఇంటర్వ్యూ మరియు అదే ప్రక్రియ ద్వారా మీరు లోయర్ జ్యుడిషియరీలో జడ్జిగా మారవచ్చు. నేను లోయర్ జ్యుడిషియరీ అనను, ఇది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. డిస్ట్రిక్ట్ కోర్టుల్లో మీరు సివిల్ జడ్జీలు, మ్యాజిస్ట్రేట్లు, సెషన్స్ జడ్జీలుగా మారవచ్చు. హైకోర్టులో ఇది వేరుగా ఉంటుంది. అందుకే అక్కడ కలీజియం సిస్టమ్ ఉంటుంది. అందులో కలీజియం పరిశీలిస్తుంది. హైకోర్టుల్లో లేదా సుప్రీంకోర్టులో ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లు. ఆ తర్వాత వారిని నేరుగా అడ్వకేట్ స్థాయి నుండి జడ్జిగా ప్రమోట్ చేస్తారు. అంటే నేరుగా జడ్జిగా నియమిస్తారు. అలాగే మీరు కలిగి ఉండాల్సిన ఒక నిర్దిష్ట గడువు ఉందని నేను అనుకుంటున్నాను. కనీసం 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల ప్రాక్టీస్ ఉండాలి. కుంట. నిజంగా నాకు ఆ గడువు ఎంత అనేది తెలీదు. కానీ మీరు కనీసం 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు జడ్జిగా ప్రమోట్ అవ్వచ్చు. అందుకే సుప్రీంకోర్టు నియమించిన కొలీజియం ఎవరు హైకోర్టు జడ్జిగా అవుతారో నిర్ణయిస్తుంది. అలాగే జిల్లా న్యాయ వ్యవస్థలో ఉన్నవారు కూడా కొన్నిసార్లు హైకోర్టు జడ్జిలుగా ప్రమోట్ అవుతారు. మరియు చివరికి హైకోర్టు జడ్జిలకు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, సుప్రీంకోర్టు జడ్జిలకు 65 సంవత్సరాలు. చాలాసార్లు హైకోర్టు జడ్జిలు హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా లేదా సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందుతారు. సుప్రీంకోర్టులో మొత్తం 32 మంది జడ్జిలుంటారు. ప్రతి హైకోర్టుకు వేరువేరు సంఖ్యలో జడ్జిలుంటారు. కర్ణాటకలో మనం 40-45% వద్ద ఉన్నాం. మనం ఖర్చు పొదుపు గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి, ఒక సాధారణ మనిషి ఈరోజు అరెస్ట్ చేయబడ్డాడు. శక్తి లేదు, డబ్బు లేదు, పరిచయాలు లేవు, నెట్వర్క్ లేదు, ప్రభావం లేదు, ఏమీ లేదు కదా! అయితే అతనికి తర్వాత ఏం జరుగుతుంది? అతను ఎలా ముందుకు సాగాలి? అవును, ఇది చాలా కష్టం. ఇక్కడ సమస్య ఏమిటంటే, మీపై గుర్తించదగిన కేసు నమోదైతేనే మీరు అరెస్ట్ అవుతారు. ఒకవేళ అది గుర్తించదగని కేసైతే, పోలీసులకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరమవుతుంది.
అయితే ఒక సాధారణ మనిషిపై గుర్తించదగిన కేసుందని అనుకుందాం. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి అరెస్ట్ మెమోరాండం ఇవ్వాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఏ కారణాల వల్ల అతన్ని వదిలిపెట్టలేరో, ఆ కారణాలను వివరించే అరెస్ట్ కారణాలు అతనికివ్వాలి. అలాగే వెంటనే 24 గంటల్లోగా అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఒకసారి అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత, అతన్ని రిమాండ్‌లోకి పంపాలా వద్దా అనే నిర్ణయం మ్యాజిస్ట్రేట్ తీసుకుంటారు. ఇది చాలా పొడవైన ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేస్తున్నప్పుడు కొన్ని రక్షణ చర్యలు ఉండాలి అని నేను భావిస్తున్నాను. అవును, ఒకసారి అరెస్ట్ అయితే 14 రోజుల పాటు పోలీస్ కస్టడీ లేదా న్యాయ కస్టడీకి పంపిస్తారు. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అందులో సమస్య ఏమిటంటే, మీ దగ్గర డబ్బు, న్యాయవాదులు, పరిచయాలు ఎవ్వరూ లేకపోతే, ఈ విషయాలన్నింటినీ తెలియకపోతే కదా మీరు నిజంగా జైల్లోనే ఉండిపోతారు. మీరుండాల్సిన సమయం కంటే ఎక్కువగా, మీరుండాల్సిన సమయం కంటే ఎక్కువగా కస్టడీలో ఉంటారు. ఎందుకంటే, మన వ్యవస్థ ప్రకారం నేరం నిరూపించబడే వరకు మీరు నిర్దోషి అనే నిబంధన ఉంది. బెయిల్ అనేది ప్రతి నిందితుడికి ఇచ్చే హక్కు. ఇప్పుడు డబ్బున్న వాళ్లకు ఇది ఎలా భిన్నంగా ఉంటుందో నేను చెబుతాను. అంటే డబ్బు పరిచయాలున్న వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే తమపై ఎఫ్ఐఆర్ నమోదయింది అని తెలుసుకుంటారు. తెలుసుకుంటాడు. వాళ్ళు సాధారణంగా తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటారు. పోలీసులు వాళ్ళకు ఫోన్ చేస్తారు. న్యాయవాదులు కూడా వాళ్ళకు ఫోన్ చేస్తారు. ఏదో విధంగా తమపై ఎఫ్ఐఆర్ నమోదైంది అని వాళ్ళు తెలుసుకుంటారు. అందువల్ల వెంటనే వాళ్ళు ఉత్తమ న్యాయవాదులను సంప్రదించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారు. అంటే ముందస్తు బెయిల్ అనేది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించి మీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయాల్సిన ఒక నిబంధన. అర్థమైంది. దానికొక నిబంధనుంది. అందుకే మీరు కోర్టు ముందెళ్ళి నేను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోతున్నానని చెబుతారు. అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది మీలో ముందస్తు బెయిల్ వస్తుందా ఏగా. అందువల్ల మీకా మొదటి రక్షణగా ముందస్తు బెయిల్ అనే అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే ముందస్తు బెయిల్ మంజూరైతే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు కదా. ఏదైనా అండర్ ది టేబుల్ కార్యకలాపాల గురించి మాట్లాడటానికి ఇష్టపడతారా? నేను మీకు ముందే చెప్పాను, ఏ వ్యవస్థను మనుషులు నడిపితే అది లవణత కలిగుంటుంది. లోభం, అవినీతి మరియు మానవ లోభానికి సంబంధించిన సాధారణ లోపాలకు కదా మనిషి స్వభావమల్లే. కాబట్టి ఖచ్చితంగా కొన్ని పరిస్థితులుంటాయి. అందుకే మనకు కోర్ట్సున్నాయి కదా. అంటే ఒక వ్యక్తిని 90 రోజులకు మించి ఛార్జిషీట్ దాఖలు చెయ్యకుండా కస్టడీలో ఉంచలేరు. అంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైలైన తర్వాత ఉదాహరణకు ఒక సాధారణ వ్యక్తిని అండర్ ట్రయల్‌గా కస్టడీలోకి తీసుకుంటారు. ఆ వ్యక్తిపై 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలి. లేకపోతే అతనికి తప్పనిసరి బెయిలొస్తుంది. అతను బయటికెళ్లడానికి అనుమతిస్తారు. 90 డేసు రోజులు యాక్ట్. పోలీసులు పొడిగింపు కోరితే తప్ప. అప్పుడు మాత్రమే ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. కానీ సమస్య ఏమిటంటే మన జైళ్లు ఈరోజు తక్కువ ఆదాయంతో ఉన్న వాళ్లతో నిండి ఉన్నాయి. ఇతర వారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మైనారిటీలు, అలాగే సమర్థవంతమైన న్యాయవాదులను నియమించుకునే స్తోమత లేని కారణంగా జైళ్లల్లో మగ్గుతున్న అండర్ ట్రయల్స్ గురించి మనం ఆలోచించాలి. సరే. పరా కొన్ని సందర్భాల్లో 90 రోజుల గడువు చాలా కాలం క్రితమే ముగిసిపోయింది. కానీ ఎవరో బెయిల్ కోసం దరఖాస్తు చెయ్యాలి కదా. అందుకే వాళ్ళకి దాన్ని చేయడానికి అవగాహన లేదా? వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేదు గాబట్టి వాళ్ళకి అవగాహన ఉండాలని నేను ఆశించను. అందుకే లాయర్లుంటారు. వాళ్ళకి దాన్ని చేయడానికి న్యాయవాదులు లేరు. కదా. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది అండర్ ట్రయల్ ఖైదీలకు. కానీ వాళ్ళ కోసం బెయిల్‌కు హామీగా నిలబడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బెయిల్‌కు హామీ అంటే కోర్టు మీకు బెయిలిస్తే మీరు హామీగా ఎవరో ఉండాలని ఆశిస్తారు. అంటే ఎవరో వచ్చి హామీగా నిలబడాలి. ఈ వ్యక్తిని నేను తెలుసు, ఈ వ్యక్తి ట్రయల్‌కు తప్పకుండా వస్తాడని, ట్రయల్ సమయంలో పారిపోకుండా చూస్తానని నేను హామీ ఇస్తాను అని చెబుతారు. దానికి నేను నా భూమిని లేదా ఈంత బాండుని ఇస్తాను. అతను పారిపోతే మీరు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కాని మీకు పరిచయాలు లేవు, డబ్బు లేదు, భూమి లేదు అంటే మీరు హామీకేమిస్తారు? అయితే మీరు బెయిల్ ఎలా పొందుతారు? అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇది నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి.
బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ సంవత్సరాల తరబడి ట్రయల్లో ఉన్నవారు ఉన్నారు. చివరికి వాళ్ళు నిర్దోషిగా విడుదలవుతారు. అంటే మీరు దోషిగా తేలవచ్చు లేదా నిర్దోషిగా విడుదల కావచ్చు. దోషిగా తేలడం అంటే మీరు తప్పు చేశారని న్యాయస్థానం నిర్ధారించడమే. నిర్దోషిగా విడుదలవ్వడం అంటే మీ మీద వేసిన కేసులో మీరు నిర్దోషి అని న్యాయస్థానం తేల్చడం. అయితే సంవత్సరాల తరబడి ట్రయల్ తర్వాత వాళ్ళు నిర్దోషిగా విడుదలైతే వాళ్ళు జైలులో గడిపిన ఆ సంవత్సరాల పరిస్థితేమిటి? దానికెలాంటి పరిహారం ఉండదు. దానికి ఎలాంటి పరిహారం లేదు. ఒక్కసారి పోయిన సమయం తిరిగి రాదు. సమయం ఒక విషయం. రెండవది, ఆ తర్వాత వాళ్ళను మళ్ళీ సమాజంలో ఎలా కలిపేస్తారు? సామాజిక ప్రతిష్ఠన ప్రతిష్ట ఒక విషయం, ప్రజలు మిమ్మల్ని అంగీకరించరు కూడా. మీరు జైలుకు వెళ్తే అది చాలా చీకటి ప్రదేశం. నేను చెప్పాలి, నేను కొన్ని జైళ్లకు వెళ్ళాను. కర్ణాటక అంతటా అది చీకటి ప్రదేశమే. చాలా ప్రత్యేకమైన సౌకర్యాలున్న వారికి, జైళ్ల గురించి కేవలం పుస్తకాలలో మాత్రమే చదివిన వారికి, మీరు నిజంగా జైలులోకి అడుగు పెడితే అది నిజంగా చీకటి ప్రదేశం. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళే అవకాశం లేని, ఇతర మార్గాల్లో తమ మనస్సును ఉపయోగించలేని వారితో ఉంటారు. ఎవరు? వారిలో కొంతమంది కఠినమైన ఖైదీలు. మీరు అక్కడే ఉండి వాళ్ళతో కలిసిపోతారు. అయితే మీరు ఎలా బయటకొస్తారు? ఒక యువ 16 ఏళ్ల వయసులో నేను అరెస్ట్ అయ్యాను అనుకోండి. నేను దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాను. అది పూర్తిగా అబద్ధం కావచ్చు. సరే అతను చెయ్యలేదు, కానీ అతనిపై ఆరోపణలొచ్చాయి. అతనిపై ఆరోపణేనండి. అతను చేసుండవచ్చు, చెయ్యకపోయుండవచ్చు. అందుకే అతన్ని అరెస్టు చేశారు. అతన్ని విచారణలో ఉన్న ఖైదీలతో, ఇప్పటికే కొన్ని నేరాలు చేసిన లేదా దోషిగా తేలిన కఠిన ఖైదీలతో ఉంచారు. 10 ఘోరమైన నేరాలు చేసిన వారితో ఒక యువ, ప్రభావిక 18 ఏళ్ల వయసులో ఉన్నవాడు. మీరనుకుంటే అతను ఎలా బయటకొస్తాడు? అతను మనోభావపరంగా ప్రభావితమవుతాడు. శాతం మంద. అతనికి తర్వాత ఎలాంటి మానసిక ఆరోగ్య సహాయం ఇవ్వబడదు. ఏమీ లో ఏమీ రాదో. అది మంచి పాయింట్. ఎలాంటి సహాయం ఇవ్వబడదు. ఉద్యోగ సహాయం కూడా ఇవ్వబడదు. అతన్ని దాదాపు వెలివేతగా చూస్తారు. అతను లేదా ఆమెను వెలివేతగా చూస్తారు. నాకు నమ్మకం ఉంది. అంటే అందరికీ ఇదే తెలుసు. మీడియాలో తరచూ వస్తున్న కొన్ని కేసులతో చూస్తే జైళ్లుండటానికి మంచి ప్రదేశాలు కావు. మీ దగ్గర డబ్బుంటే, శక్తి ఉంటే జైలు కూడా 5 నక్షత్ర హోటల్లా మారిపోతుంది. అంటే నువ్వు 4 గోడల మధ్య బంధించబడి ఉంటావు. కానీ ఇతరులకు లేని సౌకర్యాలు నీకు అందుబాటులో ఉంటాయి. అందుకే జైల్లో కొన్నిసార్లు ఒక ఖైదీ మరొక ఖైదీని తన పనులు చేయించడానికి, తన బట్టలు తుడిపించడానికి ఉద్యోగిగా పెట్టుకుంటాడు. అయ్యో! అది జైల్లో జరుగుతుందా? శాతం 100. ఇవి నేను జైలు నుండి బయటకు వచ్చిన వాళ్లతో, జైలులోకి వెళ్లిన వాళ్లతో చేసిన సంభాషణలు. ఈ దేశంలో ఈరోజు ఎన్నో హిట్ అండ్ రన్ కేసులు జరుగుతున్నాయి. చాలానే ఉన్నాయి కదా! వాళ్ళకిది అంత ఈజీగా ఎలా ఉంటుంది? న్యూస్‌లో ఎన్నో విషయాలు చూస్తున్నాను. నువ్వు తెలుసా? ఆ వ్యక్తి ఎన్ఎస్ఏ వల్లో లేదా ఇంకేదో వల్ల బయటకొచ్చేసాడు. అంటే వాళ్ళు అంత ఈజీగా బయటికెలా వస్తారు? అది ఎలా జరుగుతుంది? వాళ్ళ కోసం ఏ విధమైన వ్యవస్థ ఉంది? హిట్ అండ్ రన్ కేసులు. అసలు విషయం ఏమిటంటే, నిజంగా చాలా హిట్ అండ్ రన్ కేసులు జరుగుతున్నాయని నేను అంగీకరిస్తాను. కానీ గణాంకాల ప్రకారం అవి ఇటీవల పెరిగాయా లేదా నాకు తెలియదు. ఒక పెద్ద హిట్ అండ్ రన్ కేసు జరిగితే మీడియా దానిపై దృష్టి పెడుతుంది. మరుసటి రోజు ఇంకో హిట్ అండ్ రన్ కేసు వస్తుంది. దేశంలోని ఇంకో ప్రాంతంలో. ఆటోమేటిక్గా దానిపైనే ఫోకస్ అవుతుంది. కదా! అది హైలైట్ చేసినప్పుడు చాలా హిట్ అండ్ రన్ కేసులు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి గణాంకాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య పెరిగిందా లేదా నాకు తెలీదు. కానీ ఎస్ఏ వంటి సమస్య గురించి మాట్లాడితే మళ్ళీ అదే విషయం. ఆ వ్యక్తి జువెనైల్ అని చూడాలి. జువెనైళ్ల కోసం చట్టాలు వేరుగా ఉంటాయి కదా. నేను 16వ సంవత్సరాల లోపున్న వ్యక్తిని తీసుకుని ఈ కఠినమైన నేరస్తులతో కలిపి పెట్టలేను. అలా చేస్తే అతనికి హాని జరుగుతుంది. లేదా ఏదైనా. అవును, అతను ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకు అతనికి శిక్ష పడాలి. కానీ ఒక న్యాయవాది పనేమిటంటే, అలాగే కోర్టు పని ఏమిటంటే, అతనికి సరైన శిక్ష, న్యాయమైన శిక్ష పడేలా చూడటం కదా. అందుకే అంటే చాలా సందర్భాల్లో మోసాలు జరుగుతుంటాయి. ట్రయల్ కోర్టులు బెయిల్ ఇస్తుంటాయి. ఇలా ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. కానీ చివరికి హైకోర్టులు నిలబడతాయి. మనకు మీడియా ఉంది. ఇవే సమస్యలను బయటకు తీసుకొస్తుంది. మనకు సుప్రీంకోర్టు ఉంది. అది బాధితుని పక్షాన నిలబడుతుంది. అందువల్ల
ఇది పరిపూర్ణమైన వ్యవస్థ కాకపోయినా మనకు అప్పీల్ వ్యవస్థ ఉంది. అందులో ఈ అంశాలను పరిశీలిస్తారు. కానీ ఈ యువత తక్కువ వయసులో ఖరీదైన కార్లు తీసుకుని, కార్లు నడిపిస్తూ ఏ రకమైన అని చూడటం చాలా బాధాకరం. మనమంటే వాళ్లకు సౌకి, సౌకి అంటాం కదా! వాళ్ళకలాంటి మోజొస్తుంది. కానీ వాళ్ళు తమ జీవితాలను మాత్రమే గాదు, ఇతరుల జీవితాలను గూడా, రోడ్డుపై ఉన్న ఇతరులను, వాళ్ళ తల్లిదండ్రులను గూడా నష్టపరిచేస్తున్నారు. అవును, ఇది చాలా బాధాకరమైన సమయం. మీ దగ్గర లైసెన్స్ లేకుండా డ్రైవ్ చెయ్యకూడదు. అరా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకండి గైస్. మరియు మద్యం ప్రభావంలో కాదు. మత్తులో కాదు. ఏదైనా రకం ఇన్హిబిటర్ లేదా మత్తు పదార్థం తీసుకొని కూడా కాదు. మీరు కొన్ని అత్యుత్తమ న్యాయమేధావులతో పనిచేశారు. క్షమించండి. వాళ్ళతో పనిచేయడం ఎలా ఉంటుంది? వాళ్ళ నుంచి మీరు ఏమి నేర్చుకుంటారు కదా! వాళ్ళు తమ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ఎలా ఉంటుంది? వాళ్ళ తలలో ఏం జరుగుతుంది? మీరు వాళ్ళతో కలిసి నడుస్తారు, వాళ్ళతో కలిసి పనిచేస్తారు. మీరు పనిచేసిన కొన్ని ప్రముఖ అడ్వకేట్లు లేదా న్యాయమూర్తుల గురించి నాకు చెప్పగలరా? వాళ్ళ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? అంటే నాకు దేశంలో కొన్ని అగ్ర న్యాయ మేధావులతో పనిచేయడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను. నేను పనిచేస్తున్న కార్యాలయం అంటే ఈకేఎస్ లీగల్ సీనియర్ కౌన్సిల్ ఏఎస్ ఆధ్వర్యంలో ఉంది. పొనన ఆయన కర్ణాటకలో అగ్రశ్రేణి అడ్వకేట్లలో ఒకరు. ఇప్పుడాయన ప్రాక్టీస్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. కానీ నేను నా ప్రాక్టీస్ను ఆయనతోనే ప్రారంభించాను. అందుకు ముందు నేను జస్టిస్ రేవతి దెనేతో ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ ముంబై హైకోర్టు, బాంబే హైకోర్టు నా అభిప్రాయంలో దేశంలోనే అత్యంత పాండిత్యంతో, జ్ఞానంతో, అనుభూతితో న్యాయ నిర్ణయం చేసే న్యాయమూర్తుల్లో ఒకరు. అందువల్ల పనిచేయడం నేను డాక్టర్తో పనిచేశాను. అభిషేక్ సింఘ్వి గారు, డాక్టర్ కపిల్ సిబ్బల్ గారితో కొన్ని కేసుల్లో, నేరుగా కపిల్ సిబ్బల్ గారితో కాకపోయినా డాక్టర్ సింఘ్వి గారితో మాత్రం పనిచేశాను. సింఘ్వి గారితో కలిసి నేను కొన్ని కేసుల్లో పనిచేశాను. కర్ణాటక హైకోర్టులో అనేక మంది సీనియర్ కౌన్సిల్స్ మిస్టర్ ఫణీంద్ర గారు, మిస్టర్ సందేశ్ చౌటా, విక్రమ్ హుల్గోల్ వీరందరూ కర్ణాటక హైకోర్టులో ఉన్న ప్రముఖ న్యాయవాదులు. అందరితో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేక శైలి ఉంది అని నేను భావిస్తున్నాను. అది ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకత ఉంది. తమ తమ కేసుని ఎలా సమర్పించాలో ప్రతి ఒక్కరికి వారి వారి విధానం ఉంది. ప్రతి ఒక్కరికి వారు నిపుణులైన కేసుల రకం, వాదనలు ఎలా ప్రారంభిస్తారు, న్యాయమూర్తులను ఎలా సమీపిస్తారు అన్న దానిలో వారి వారి ప్రత్యేకత ఉంది. అంటే న్యాయమూర్తుల ముందు వాదించడంలో, కోర్టులో వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా సిద్ధమవుతారు అన్నదానిలో కూడా వారి వారి శైలి ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే ఒకే విధమైన ఫార్ములా లేదు. వారందరిలో నుంచి మీరు తీసుకోవచ్చని అనిపించే ఒక సాధారణ విషయమేంటి? సాధారణ విషయం అంటే స్థిరత్వం. సరే, సాధారణ విషయం అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. మీ స్థానం ఏదైనా సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. సరైన మాట. ఉదాహరణకి డాక్టర్ సింఘ్వి గారు, ఆయన అంత తెలివైనవారు. న్యాయమూర్తి అడిగే ప్రశ్నల ద్వారా న్యాయమూర్తి ఏమనుకుంటున్నారో ఆయనకు వెంటనే అర్థమైపోతుంది. అయితే ఆయన తన వాదనను ఎంత అందంగా, ఎంత స్పష్టంగా సమర్పిస్తారంటే, ముడా కేసులో గవర్నర్ అధికారాల్లోని ఒక నిబంధన రాజ్యాంగబద్ధత గురించి ఆయన వాదించారు. ఆయన దాన్ని ఎంత అందంగా, కథలా నిర్మించారు, చట్టం ఎలా ఉండేది, రాజ్యాంగంలో దాన్ని ఎలా ఉద్దేశించారు, అది ఎలా వచ్చిందో, ఎన్నో సంవత్సరాల్లో, ఎన్నో తీర్పుల్లో, వివిధ సందర్భాల్లో అది ఎలా అభివృద్ధి చెందిందో, ఈ కేసుకు అది ఎలా వర్తిస్తుందో అన్నదాన్ని వివరించారు. మరియు సింఘ్వి సర్ కోసం మేం నిజంగా నోట్స్ తయారు చేయాల్సొచ్చిందని గుర్తుంది కదా! మా కేసు విషయాలను బట్టి అది చాలా సంక్షిప్తంగా ఉండేది. అది విషయానికి తగినట్లుగా ఉండాలి. అందుకే నేను, నా సహచరులు సత్యవేష్, అభిషేక్ కలిసి కూర్చుంటాం. మేం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ అన్ని అంశాలు ముఖ్యమైనవే. ఒకే అంశాన్ని వివిధ రకాలుగా చెప్పడానికి ఎన్నో మార్గాలు కనిపెడతాం. అయితే ఆయన చెబుతారు, కాదు, ఇంకా చిన్నదిగా చెయ్యండి. ఈ మొత్తం పారాగ్రాఫ్‌ని ఒక్క లైన్‌లోకి మార్చండి. అది చేయగలిగే ప్రత్యేకమైన సామర్థ్యం ఆయనకుంది.
అందుకే ఆయన ఈరోజు దేశంలో టాప్ అడ్వకేట్గా ఉన్నారు. ఇక్కడే నేను మిమ్మల్ని ఆపాలి. మీ పరిచయం చెప్పేటప్పుడు నేను ముడా కేసు గురించి మాట్లాడాను. దాన్ని హైలైట్ చేసి దాని గురించి మాట్లాడదాం. మీరు ముడా కేసులో చురుకుగా పాల్గొన్నారు. మీరు మూసివేసిన తలుపుల వెనక పనిచేశారు. అందులో ఒక పెద్ద పేరు, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఉన్నారు కదా! ఆ ఆరోపణలు లేదా అభియోగాలు ఏమిటో, నిజంగా ఏం జరిగిందో మీరు చెప్పగలరా? ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి సంబంధించిన కేసుపై పనిచేసే అరుదైన అవకాశం వచ్చింది. మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఆ అవకాశం రావడానికి ఏకైక కారణం నేను శ్రీ ఏఎస్ పొన్నాతో పనిచేయడమే. మీరాయన ఆఫీస్లో పనిచేస్తాను. ఇంకా ఎలాంటి మార్గం నాకు అవకాశం రావడానికి లేదు. ఆయన ముఖ్యమంత్రికి లీగల్ అడ్వైజర్. అందుకే ఈ కేసు నాకు పూర్తిగా ఆయన ద్వారానే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు రుణపడి ఉన్నాను. కేవలం అవకాశం మాత్రమే కాదు, మార్గనిర్దేశం కూడా. ఆయన ద్వారా, అలాగే ఇతర అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు అందించిన మార్గనిర్దేశం కూడా. ముడా భూకుంభకోణం కేసు ఇంత పెద్దదిగా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి ప్రధానమైన కారణమేంటంటే, శ్రీమతి రామయ్య గారు మొదట్నుంచి అవినీతికి అత్యంత దూరంగా ఉంటూ సామాజిక న్యాయానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్న ఒక నిష్కలంకమైన ప్రజానాయకురాలిగా ఆమె సంపాదించుకున్న గొప్ప ప్రతిష్ఠ మరియు విశ్వసనీయత. అందుకే ముడా కేసు అంత హడావుడిగా మారింది. ఆ ఆరోపణలు 30 సంవత్సరాల క్రితం జరిగిన సైట్ కేటాయింపుల గురించి ఉన్నాయి. ఆయన కూడా ఒక అడ్వకేటే. కరెక్టు, ఆయన కూడా ఒక అడ్వకేట్. అందువల్ల ఆరోపణలు 15, 20 సంవత్సరాల క్రితం జరిగిన సైట్ కేటాయింపుల గురించున్నాయి. 20 సంవత్సరాల క్రితం. మరియు భూమి నోటిఫికేషన్, భూమిని స్వాధీనం చేసుకోవడం 30 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇవన్నీ మనం ఈరోజు చర్చిస్తున్నాం. కాబట్టి నా అభిప్రాయంలో అక్కడ దీనికి వెనక ఏదో రాజకీయ హస్తముంది. నిజంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి, ఆయన తన పదవికి రాజీనామా చెయ్యాలని ఒత్తిడి చేయడానికి ఇదొక మార్గం. కానీ మేం సంతోషంగా ఉన్నాం. అంటే కేసింకా పెండింగ్లో ఉంది. కొన్ని కేసులింకా పెండింగ్లో ఉన్నా, కోర్టులు బి రిపోర్టును ఆమోదించినందుకు మేం సంతోషంగా ఉన్నాం. బి రిపోర్ట్ అనేది దర్యాప్తు తర్వాత నేరపూరితత లేదని స్పష్టంగా చెప్పే నివేదిక. శ్రీమహోదయుని చర్యన్మో సిద్రామయ్య గారు, ఆయన భార్య లేదా ఆయన మరిది, ఆయన కుటుంబంలో ఎవరికైనా ముడా కేసులో స్థలాల కేటాయింపుతో సంబంధించి. అందువల్ల ఆయనకా కేసులో క్లీన్ చీట్ ఇచ్చారు. మీరు 30 సంవత్సరాల క్రితం అన్నారని. ఇదిప్పుడెందుకొచ్చింది? ఇదిప్పుడొచ్చింది నేను చెప్పినట్లే పూర్తిగా రాజకీయ కారణాల వల్లే. ప్రధాన ఆరోపణ ఏమిటంటే, శ్రీ సిద్ధరామయ్య గారి భార్యకు భూమి నష్టం పరిహారంగా 14 స్థలాలు కేటాయించారు. అందుకే ఆరోపణేమిటంటే, ఇంత విలువైన 14 స్థలాలను ఎలా కేటాయించగలరు? మరియు ఆ స్థలాలు కేవలం శ్రీమతి సిద్ధరామయ్య గారు 2013 నుండి 18 వరకు ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేసినందునే కేటాయించబడ్డాయని. సరే, అర్థమైంది. అది నిజం గాదు. అది నిజం కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే సమస్య ఏమిటంటే, వెయ్యిలాది రైతులు, లక్షలాది రైతులు, అభివృద్ధి సంస్థలు, పట్టణ అభివృద్ధి సంస్థల ద్వారా భూమి స్వాధీనం వల్ల తమ భూమిని కోల్పోతున్నారు. మరియు జరిగేదేమిటంటే, మీరు మీ భూమిని కోల్పోతే ఆ భూమికి పరిహారం పొందడం మీ రాజ్యాంగ హక్కు. సరే. కదా? అంటే రేపు ప్రభుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుంటే దానికి మీరు పరిహారం పొందాల్సిందే. అదేవిధంగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. దానికి చట్టబద్ధమైన పరిహారం ఇచ్చింది. అందుకే అవును, ఆ విషయం అనవసరంగా పెద్దదిగా చూపబడింది. గవర్నర్ కార్యాలయాన్ని ఇందులోకి లాగారు. నిజానికి అదనపు సోలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా గారిని ముడా కేసు కోసం తీసుకొచ్చారు. ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి. నేను వ్యతిరేకపక్ష న్యాయవాదిగా ఆయనను కేసు వాదించడాన్ని చూసినప్పుడు ఆయన చాలా నమ్మకంగా వాదించారు. గవర్నర్ అధికారాల విషయంలో ఆయన చాలా నమ్మకంగా వాదించారు. మళ్ళీ మీరు డాక్టర్ గురించి వింటారు. సింఘ్వి వాదించడాన్ని చూస్తే ఆయన వాదనతో కూడా మీరు నమ్మకం కలుగుతారు. అందువల్ల ఇది వారి న్యాయవాదులుగా ఉన్న సామర్థ్యాన్ని చూపిస్తుంది అని నేను భావిస్తున్నాను. వ్యతిరేకపక్ష న్యాయవాదిని కూడా నమ్మించేలా వాదనను ఉంచగలిగే విధంగా వారు వాదించగలరు. అది నిజంగా ఒక ప్రత్యేక ప్రతిభ. చాలా నేర్చుకోవాల్సిందుంది.
నిజంగా చాలా నేర్చుకోవాల్సిందుంది. ఈ కేసు తర్వాత మీరేమైనా గమనించారా? లేదా మీరు ఏమి నేర్చుకున్నారు? రాజకీయాలు మరియు చట్టం ఇవి 2 కలిసిపోతాయా? లేదా అది ఎలా అనిపిచ్చింది? రాజకీయాలు మరియు చట్టం ఖచ్చితంగా కలిసిపోతాయి. చాలా రాజకీయ పోరాటాలు కోర్టులోనే జరుగుతాయి. కనీసం అవి రాజకీయ పోరాటానికి ముగింపిస్తాయి. ఎందుకంటే మీరు రెండింటి మేలును చూశారు. కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన కేసు. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇందులో చట్టంలోని అంశాలను చాలా లోతుగా పరిశీలించాల్సొచ్చింది. ప్రతి సెక్షన్‌లో ఆ ఒక్క ఒక్క పదాన్ని మేం విశ్లేషించాలి. మళ్ళీ మళ్ళీ పరిశీలించాలి. మరియు తెలుసా, తీర్పులను తిరిగి చూసి వాటిని చదవాలి. కాబట్టి విషయాన్ని లోతుగా తెలుసుకోవడం గొప్ప అనుభవం. కానీ ఒక విషయం నా అభిప్రాయం ప్రకారం మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. అదేంటంటే, వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. మిస్టర్ సిద్ధరామయ్య గారి భార్య ఆ 14 స్థలాలను తిరిగిచ్చినందున అది నేరాన్ని ఒప్పుకున్నట్టు అని. వారు ఎప్పటికీ ఇది నేరాన్ని ఒప్పుకున్నట్టని చెబుతూనే ఉన్నారు. అలాగే 50,000 పేజీల డాక్యుమెంట్లను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించారు. 2 వాక్యాల శీర్షికగా మార్చండి. ఆ 2 వాక్యాల శీర్షికేమిటి? 2 వాక్యాల శీర్షిక. ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. అక్రమంగా తీసుకున్నారు. వాళ్ళు ప్రతిదాన్ని అతిగా ఊహించేస్తాను. అందుకే ఆ సందర్భంలో మరింత నియంత్రణ అవసరమయ్యింది అని నేననుకుంటున్నాను. ఇప్పుడు ఎవ్వరూ క్లీన్ షీట్ గురించి మాట్లాడటం లేదు. ఎవ్వరూ క్షమాపణ కోరలేదు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అచ్చింది. ఈ కేసులో ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు తేల్చాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని తేల్చింది. కానీ ఇదొక చట్టపరమైన పోరాటం అయినప్పటికీ ఇందులో రాజకీయ కుట్రాంశాలు కూడా చాలా ఉన్నాయి. అర్థమైంది. గౌరవనీయ కోర్టులు ఈ క్లిష్టమైన అంశాన్ని ఎంతో లోతుగా పరిశీలించడంలో మేము చాలా అదృష్టవంతులని భావిస్తున్నాము. వారు మాకు ఈ క్లీన్ షీట్ ఇచ్చినందుకు వారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమ్రేత్, మీరు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల ముగిసిన బై ఎలక్షన్‌లో మీరు పాల్గొన్నారు. మీరు మిస్టర్‌తో దగ్గరగా పనిచేస్తున్నారు. పోనార్న గారితో విరాజ్‌పేట్‌లో కదా! ఆ జిల్లా కూక్‌లో ఉంది కనా? అయితే మీరక్కడ 5 నెలలున్నారు కదా! అవును, నేను విరాజ్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 నెలలు ఉన్నాను. అందుకే నేను నా బాస్ మిస్టర్‌తో చేరాను. పోనార్న గారు. వారు నా దృష్టిలో చాలా దూరదృష్టి కలిగిన, తెలివైన, భూమికి దగ్గరగా ఉండే, మంచి ఉద్దేశాలున్న న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. అందుకే ఆయన్ను నేను నిజంగా ఆదర్శంగా చూస్తాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు నేను అదృష్టవంతుడిని. మీరు వెళ్లి నేను మీకు సహాయం చేస్తానని చెప్పారా? లేదా ఆయనే నాకు సహాయం చెయ్యి అని చెప్పారా? అది ఏది? ఆయన సహాయం అడగను. నేను చేయగలను. నాకు గుర్తులేదు. 2021లో నేను నా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అప్పటికి 2 సార్లు పూర్ణ సార్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేశాను. ఆయనున్నప్పుడు. మీరు చాలా కాలంగా ఆయనతో దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాను. కదా! ఆయన మా నాన్నగారికి, మా మామగారికి బాగా పరిచయం ఉన్నవారు. సరే, అందుకే నేను గ్రాడ్యుయేట్ అయిన వెంటనే నా సీవీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్, నాకు అని చెప్పాను. నేను నా మామతో కలిసి వెళ్ళి, సార్, నాకు పనిచేసే అవకాశం కావాలి అని చెప్పాను. ఆయన నన్ను చూసి, అవును, ఖచ్చితంగా నీకు పనిచేసేలా ఏదైనా ఆఫీస్ చూస్తాను అన్నాడు. అప్పుడు నేను, కాదు సార్, మీ ఆఫీస్‌లోనే పని చేయాలని ఉంది అన్నాను. ఆయన నన్ను చూసి, చూడు, నిజానికి నా ఆఫీసులో అంతగా స్థలం లేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడిప్పటికే 6-7, 8 మంది సహోద్యోగులు పనిచేస్తున్నారు. అయినా నీకు స్థలం ఉండకపోవచ్చు గాని నేనేం చేయగలనో చూస్తాను అన్నాడు. అప్పుడాయన ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన కర్ణాటక హైకోర్టులో సీనియర్ కౌన్సెల్. ఆయన కర్ణాటక కేపీసీసీ లీగల్ సెల్, అంటే కర్ణాటక కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్. మరియు ఆయన విరాజ్పేట్ నియోజకవర్గానికి ఆశావాహుడు. అందువల్ల ఆ సమయంలో నేను వెళ్ళి, తర్వాత ఆయనకి నేను చెప్పాను, సార్, నేను మీకొక చైర్, ఒక చిన్న టేబుల్ ఇచ్చినా సరే, నేనెక్కడైనా నేలపై కూర్చొని కూడా మీకోసం పనిచేస్తాను అని అభ్యర్థించాను. ఆయన నన్ను చూసి నవ్వి, సరే, నీకొక అవకాశమిస్తాను అన్నాడు. నీకు ఈ అవకాశం రావడానికి కారణం నువ్వు పలానా వ్యక్తి కుమారుడివి, అలాగే నీకు అలాంటి నేపథ్యం ఉండటమే అని నీకు తెలుసు కదా. అందుకే ఆయన నాకు స్పష్టంగా చెప్పాడు. అలాగే ఆ అవకాశాన్ని పొందడానికి నన్ను కష్టపడేలా చేశాడు. నా మొదటి జీతం
మేం 10 నెలల తర్వాత పొందాం. అది ఎంత గొప్ప అనుభూతో తెలుసా? నేను అదృష్టవంతుణ్ణి. నా సంపాదనపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నన్ను చూసుకునే తల్లిదండ్రులు నాకుండటం నా అదృష్టం. కానీ 10 నెలల తర్వాత నీకొచ్చే మొదటి జీతం అది చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. అతనితో కలిసి పనిచేయడం నా అభిప్రాయం ప్రకారం 2021 నుంచే మా ఆఫీస్‌లో మేము విరాజ్ బైట్ కొడుకు కోసం చాలా పని చేస్తున్నాం. ఉచిత న్యాయ సహాయం కావచ్చు, అందరికీ ఉచిత కేసులు కావచ్చు, భూమి సమస్యల్లో చాలా మందికి మేం సహాయం చేశాం. కొడుకు నుంచి వచ్చే ఎవరికైనా మేము ఉచితంగా కేసులు చూస్తున్నాం. ఇప్పటికీ మేం అదే చేస్తున్నాం. అందువల్ల ఇది మాక్కూడా చాలా మంచి అనుభవంగా మారింది. ఈత నేర్చుకోవటానికి 2 రకాల మార్గాలుంటాయి కదా! నీవు పడవలో కూర్చుని ఎవరో ఈత కొడుతున్నారని చూడవచ్చు. లేదా నీవు నీళ్లలోకి దూకి ప్రయత్నించవచ్చు. అందుకే పరనాస మాకు నేరుగా నీళ్లలోకి దూకే అవకాశం ఇచ్చారని నేననుకుంటున్నాను. అలాగే అడ్వొకేట్ అయిన 2 నెలల లేదా 3 నెలల లోపలే నేను హైకోర్టులో, సెషన్స్ కోర్టులో కేసులు వాదించాను. అందుకు నాకు నిజంగా కృతజ్ఞతగా ఉంది. అందుకే 2022 చివర్లో హ్మ్. మేమంతా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన కొంతకాలం న్యాయవృత్తికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన విరాజ్‌పేట్‌లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. ఇప్పుడు విరాజ్‌పేట్ అనేది కూర్గ్‌లోని ఒక భాగం. నాకు నమ్మకముంది. కొడుగు, కూర్గ్ వాళ్లకు వాళ్ళదైన ఆచారాలు, జనాభాలో ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్లకు వాళ్ళదైన భూసంబంధిత చట్టాలు ఉన్నాయి. వాళ్లకు కాఫీ తోటలున్నాయి. వాళ్లకు వాళ్ళదైన సమస్యలున్నాయి. వాళ్లకు పర్యావరణ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. కోడుగు ప్రజల సమస్యలు చాలా సూక్ష్మంగా, వివరంగా ఉంటాయి. ఇది మరే ఇతర గ్రామీణ నియోజకవర్గంలా కాదు. దానికి సరిపోల్చలేరు. వాళ్ళకి చాలా కాలంగా ఉన్న చరిత్ర ఉంది. అదొక రాష్ట్రంగా ఉండే ముందు వాళ్లకు వాళ్ళదైన ముఖ్యమంత్రి ఉండేవారు. కూర్గుకు వాళ్ళదైన ముఖ్యమంత్రి ఉండేవారు. అవునా? అవును. అది కూర్గుకు ముఖ్యమంత్రి ఉండేవారు. తర్వాత అది జిల్లా అయింది. కాబట్టి అది చూడ్డం నిజంగా ఆసక్తికరంగా ఉంది. పోరనా సార్ ఆ ఎన్నికలో పాల్గొనటం ఎందుకంటే అది ఆయన మొదటి ఎన్నిక కూడా. ఆయన గారు అక్కడి స్థానిక నివాసియే. ఆయన స్థానికుడే. అవును. ఆయనకు కూర్గ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బాగా అర్థం చేసుకోగలడు. సరే ఆయన శ్రీ ఏకే సుబ్బయ్య గారి కుమారుడు. ఆయన కోడుగు ప్రాంతంలో చాలా గొప్ప నాయకుడు. అతను నిర్భయంగా, బహిరంగంగా మాట్లాడే వ్యక్తి, సిద్ధాంతపరుడు, వాస్తవికంగా ఉండే వ్యక్తి, నిజం చెప్పటంలో భయపడని వ్యక్తి. నిజానికి నా తాతగారు చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు నేనాయన కుమారుడు కోసం పనిచేస్తున్నాను. కాబట్టి ఇది మంచి మలుపు. అతను ఆయన కుమారుడే. అతనిని నాకు చూడ్టానికి శ్రీ వార్నా సార్. ఆయన ఎన్నికను ఎదుర్కొన్నప్పుడు అది కేవలం ప్రసంగాల గురించి మాత్రమే కాదు అంశుల్. నేను చూసింది ఇప్పుడు మనం ఊహించేదేమిటంటే ఒక ర్యాలీలోకి వెళ్లి మాట్లాడతారు, ఓట్లొస్తాయి అనుకుంటాం. నాకనిపించింది పొర్నా సార్ చాలా, చాలా భిన్నంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఆయన షాల్స్, చారిటీల్లోకి వెళ్లారు. కాఫీ తోటల్లోకి కూడా వెళ్ళాను. లేబర్ క్యాంపుల్లోకి వెళ్లారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లారు. వెళ్లి వాళ్లతో మాట్లాడారు. ఆయన గుర్తుపెట్టుకోలారు. ప్రతి ఒక్కరి పేరు, ప్రతి ఒక్కరి సమస్యలు గుర్తుపెట్టుకున్నారు మరియు ప్రజలకు ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడారు. అదే ఆయనకు ఆధిక్యతను ఇచ్చింది. నిజంగా నేను చూసిందేమిటంటే నాకు విరాజ్‌పేట్‌లో లోతుగా ప్రయాణించే అవకాశం వచ్చింది. అందుకే మేం చెప్పినట్టు ఇది చాలా సున్నితమైన నియోజకవర్గం. ఇంకా కొంతమంది మనుషుల కంటే తాము గొప్పవారమని నమ్మేవారున్నారని తెలుసుకోవడం మన కళ్లను తెరుస్తుంది. వారు కుల ఆధారంగా, మత ఆధారంగా తాము గొప్పవారమని నమ్ముతారు. అందుకే వారు ఇతరులను చూసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ నేను చాలామంది కూలీలను చూశాను. వారు నివసించే పరిస్థితి, వాళ్ళను ఎలా జీవించమని చేయబడుతోంది, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వారి పిల్లలకు అవసరమైన విద్య ఇవ్వడం లేదన్న విషయం, మంచి విద్య కోసం వారు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తుందన్న విషయం, ఇవన్నీ చూశాను. తరతరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని కులాల వారు ఒకే చోట ఉంచబడి, ఒకే విధమైన పనిలో కొనసాగించబడుతున్నారు. ఇప్పుడు జరిగేదేమిటంటే, ఇది ఎప్పుడూ ఆశావహంగా ఉంటుంది కదా! నా నాన్నగారు ఇలా ఉంటే, నేను ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వెళ్ళాలని ఆశపడతాను. కానీ, తరతరాలుగా అదే వృత్తిలో కొనసాగించబడుతున్న జనాభాలో మెజారిటీకి
ఇది నిజంగా జరగలేదు. అలాగే నేను గిరిజన ప్రాంతాల్లో నివసించేవారి జీవన విధానాన్ని కూడా చూశాను. వాళ్లకు లభించే అవకాశాలను కూడా చూశాను. అయితే విరాజ్పేట్ అడవికి, నాగరహోలేకు మరియు ఇతర ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో మేము గిరిజనులు ఎలా జీవించేవారో వారి జీవన శైలిని చూడగలిగాం. ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే వారికి పాఠశాలలు, మౌలిక సదుపాయాలు ఇవ్వలేరు. ఎందుకంటే వారి జీవన శైలి భిన్నంగా ఉంటుంది. అక్కడ మనిషి జంతువు మధ్య ఘర్షణలు చాలా ఉంటాయి. పులులు వచ్చి పిల్లలను గాయపరిచే ఘటనలు, ఏనుగులు స్కూలుకు వెళ్తున్న చిన్నపిల్లలను తొక్కేసే ఘటనలు జరుగుతుంటాయి. విరాజ్పేట్లో ఉన్న ఈ సమస్యలు మీరు బెంగళూరులో కూర్చొని ఎప్పుడూ చూడలేరు కదా. బెంగళూరులో కూర్చుని మన పౌర నిర్లక్ష్యాలు, మనం రోడ్లు, గుంతల గురించి ఫిర్యాదు చేస్తుంటాం. కొన్నిసార్లు ఉద్యోగాలు, నీటి నిల్వ గురించి కూడా మనం ఫిర్యాదు చేస్తుంటాం. మనమంతా ఒక బుడగలో ఉన్నట్టుంటుంది. నేను చెప్పేదే అదే. ఉద్యోగ అవకాశాలు, ట్రాఫిక్ గురించి మనం ఫిర్యాదు చేస్తుంటాం. కానీ మీరక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, విరాజ్పేట్లోని లోతైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది మీ కళ్లను తెరుస్తుంది. మనకు ఎంతటి సౌభాగ్యముందో, అక్కడి ప్రజలు ఎంత క్లిష్టమైన, ఎంత కష్టమైన జీవితం గడుపుతున్నారో అర్థమవుతుంది. అయితే మీరు ఆయనతో 5 నెలలు ఉండిపోయారు. మీరు రాజకీయంగా ఆయన్ను ప్రచారం చేయడంలో సహాయపడ్డారా? అంటే ప్రచారం వంటివి చేశారా? అవును, ఖచ్చితంగా. అందులో మేము ప్రచార నిర్వహణ, వ్యూహ బృందంలో భాగంగా, అలాగే లీగల్ టీంలో కూడా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో చట్టానికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు మీ ఆస్తులు, బాధ్యతల గురించి అఫిడవిట్ ఇవ్వాలి. ఎన్నికల్లో నిలబడే ప్రతి వ్యక్తి నామినేషన్ పత్రాన్ని సమర్పించాలి. ఆ నామినేషన్ పత్రంతో పాటు అతను తన ఆస్తులు, బాధ్యతలను పూర్తిగా వెల్లడించాలి. అతను తన ఆధారపడే వారి ఆస్తులు, బాధ్యతలను కూడా వెల్లడించాలి. అవన్నీ పూర్తిగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క తప్పున్నా వారు మీ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించవచ్చు. లేదా ఏదైనా తప్పుంటే రేపు మీ ఎన్నికను చట్టపరంగా చెల్లదు అని ప్రకటించవచ్చు న్యాయస్థానంలో, హైకోర్టులో. మీరు అతనికి పూర్తిగా సహాయం చేస్తాయో? ప్రారంభం నుండి ముగింపు వరకు. తర్వాత ప్రతి ఎన్నికలు ముగిసిన తర్వాత మీరు మీ ఖర్చులను ప్రకటించాలి. అంటే ఎన్నికల సమయంలో ఎంత ఖర్చు చేశారో. ఈసారి కర్ణాటకలో పరిమితి 40 లక్షలు లేదా 20 నుండి 40 లక్షల మధ్య ఎక్కడో ఉండేది. నాకు ఖచ్చితంగా తెలియదు. నాకు గుర్తులేదనిపిస్తోంది. ఇది 20 నుండి 40 లక్షల మధ్య ఉండేది. మీరు ఈ ర్యాలీలో కుర్చీలకింత, ఫోటోగ్రఫీకింత, ఇంకా ఇతర ఖర్చులకు ఎంత ఖర్చు చేశారో చూపించాలి. ఎన్నికల అధికారులు అక్కడ కూర్చొని మీరు ఎంత ఖర్చు చేశారో అంచనా వేస్తూ ఉంటారు. మీరు ఎంత ఖర్చు పెట్టారో, మీ కార్లు, ఇంధనం, భత్యాలు ఇవి అన్నింటినీ చూస్తారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదే, ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకొచ్చిన తర్వాత. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత మీరు ర్యాలీ నిర్వహిస్తే ఆ ర్యాలీ ఖర్చును లెక్కలో చూపించాల్సిందే. అయితే వాస్తవంగా చూస్తే డబ్బు ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనిని నేను మీకు కెమెరా ఆఫ్లో చెప్పాలి. నిజంగా ఒక ఎన్నికకి ఎంత ఖర్చవుతుందో బహుశా ఎన్నికల సంఘం దాన్ని నియంత్రించడంలో అంతగా విజయవంతంగా లేదు. పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ. కానీ ఇది డబ్బును తిరిగి వ్యవస్థలోకి తీసుకురావడానికి ఒక మార్గం. ఇది చూడ్డానికి ఒక కోణము. అంటే 5 సంవత్సరాల పాటు సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది. 5 ఏళ్లకొకసారి ఆ వ్యక్తిని ఖర్చు చేయించాల్సి వస్తుంది. అయితే మిస్టర్ ఆ ఒకటి పెడుతున్నాడు కదా! ప్రభుత్వం ఏర్పడింది నేనిది అడుగుతున్నానెందుకంటే మీరు యువ కాంగ్రెస్‌లో కాంగ్రెస్ ఐ సభ్యులు కాబట్టి. ప్రతినిధి గారు, మీరు ఉచిత పథకాల గురించి మాట్లాడగలరా? అక్కడేం జరుగుతోంది? అంటే మిస్టర్‌కి 3 సంవత్సరాలైంది కదా! సిద్ధరామయ్య గారి ప్రభుత్వం డీకే గారితో కలిసి ఏర్పడింది. బీకే సుకుమార్ గారి ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్నుంచి చాలా ఉచిత పథకాలు చక్కర్లు కొడుతున్నాయి. అవి రాష్ట్ర ఖజానాపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? అలాగే వాటిని పొందుతున్న ప్రజలు వాటిని నిరంతరం పొందుతున్నారా? మీరు దీనిపై ఏమి చెప్పాలనుకుంటున్నారు? అందుకే ప్రస్తుతం ఉచిత పథకాల విషయంలో కర్ణాటక మోడల్ను ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను దీన్ని ఉచిత పథకం అని పిలవను. దీనిని సంక్షేమ పథకం అని పిలుస్తారో. ఇందులో తేడా ఉంది. ఎందుకంటే ప్రజలు భారమంటున్న దాన్ని నేను పెట్టుబడి అంటాను.
ఎవరు పెట్టుబడి? పెట్టుబడి. ప్రభుత్వం ప్రజలపై పెట్టుబడి పెడుతోంది. మీరు ప్రజలకు స్వయంగా ఖర్చు చేసుకునే శక్తినిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే భావన ఉంది. ఈ హామీ పథకాల ద్వారా కర్ణాటక ప్రభుత్వం వాటిని మరింత ముందుకు తీసుకెళ్తోంది. కాబట్టి కర్ణాటక బడ్జెట్ను మీకు వివరించడానికి అనుమతించండి. ఇది సంక్షిప్తంగా ఇలా ఉంటుంది కదా. కర్ణాటక సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి, అంటే యూనియన్ బడ్జెట్కు అందిస్తోంది. మేము 4.5 లక్షల కోట్లిస్తాము. మనం ఎంత పొందుతామనుకుంటున్నారు ఒక సంవత్సరానికి? అర్థం భాగమా? మనం 50,000 కోట్ల రూపాయలు పొందుతున్నాం. 45 నుండి 50,000 కోట్ల రూపాయలు. అంటే మనం అక్కడికి ప్రతి 100 రూపాయలు పంపితే మనకు తిరిగి 13 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అందులోనే నిజంగా కర్ణాటక లాంటి రాష్ట్రం అభివృద్ధి చెందినదే. మనం జార్ఖండ్ లేదా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఇతర రాష్ట్రాల్లోని పథకాలకు నిధులివ్వాల్సి ఉంటుంది. మనం వారి పథకాలకు నిధులిస్తున్నాం. కానీ మన కర్ణాటక డబ్బు ఎంత భాగం అక్కడ ఖర్చవుతోందనేది చూడండి. కర్ణాటక నుండి వచ్చిన డబ్బు అక్కడ ఎంత ఖర్చవుతోంది. కాబట్టి సహజంగానే మనం అప్పు చేయాల్సొస్తోంది. మరియు మనం అప్పు పరిమితుల్లోనే ఉన్నాం. అప్పు చేయడం ఆర్థిక నియంత్రణ పరిమితుల్లోనే ఉంది. మన లోటు సుమారు 2.9% వద్ద ఉంది. ఇది పూర్తిగా సాధారణమే. అంతా దేశంలో ఇదే మొదటి రకం పథకం. ఇందులో మీరు ప్రత్యక్ష లబ్ధిదారులకు నేరుగా డబ్బు బదిలీ. కదా! ప్రజలు దీన్ని ఇది మీ ఎన్నికల పథకం మాత్రమే కాదు. ఇది కేవలం ఎన్నికల నినాదం కూడా కాదు. ఇది రాష్ట్రంలోని మహిళలకు నేరుగా లబ్ధిదారుల బదిలీ. ఈ 2,000 రూపాయల పథకం గురించి మొదలు పెడదాం. ఇప్పుడు మనమిద్దరం కూడా అయ్యో ఇలా డబ్బు ఇస్తే ప్రజలు సొమ్మసిల్లిపోతారు అని చెప్పొచ్చు. ప్రజలు సొమ్మసిల్లిపోతారు. ఇలా డబ్బిస్తే వారు పని చేయరు. కాని అంశుల్, నిజంగా ఆకలి అనేది ఎలా ఉంటుందో నువ్వెప్పుడైనా అనుభవించావా? మీ పిల్లవాడికి మందులు కొనడానికి డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో నువ్వు నిజంగా అనుభవించావా? లేదా నీ కుటుంబానికి కావాల్సినప్పుడు? ఈ 2,000 రూపాయలు కర్ణాటక అంతటా మహిళలకు శక్తినిస్తోంది. కాబట్టి కింగ్స్ కాలేజ్ లండన్ ఒక అధ్యయనం చేసింది. క్వాత్తులో వాస్తవానికి వారిక్కడికి వచ్చారు, ఇక్కడే స్పందకులను కలిశారు, డేటా సేకరించారు, వారు కనుగొన్నారు మహిళలు రాష్ట్రం ఖర్చు చేస్తున్న డబ్బు, అంటే వారికిచ్చే 2,000 రూపాయలు చాలా సృజనాత్మకమైన విషయాలపై ఖర్చు చేస్తున్నారు. మందులు, ఆహారం, విద్య, సాంకేతికత మీద. అంటే ఒక విధంగా చూస్తే మీరు వారికి ఆర్థిక స్వేచ్ఛనిస్తున్నారు. నేను చెప్పడం లేదు 2,000 రూపాయలు పెద్ద మొత్తమని, కదా. కాని నేను ఆ ఇంటి పెద్దవారికి 2,000 రూపాయలిస్తే కొంతమంది తమ పిల్లలకు ల్యాప్టాప్లు కొన్నారని కథలున్నాయి. 2,000 రూపాయలు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే సంవత్సరానికి దాదాపు 24,000 రూపాయలవుతుంది. అందువల్ల ఉదాహరణకి వారు టీవీ లేదా ఫ్రిడ్జ్ కొనలేరు, కాబట్టి మీరు ఖర్చు చేస్తున్న డబ్బు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తోంది. అది గొప్ప ఆరమ్మో! ఏం జరుగుతుందంటే ఆ మహిళలు 2,000 రూపాయలు ఖర్చు చేయకుండా ఆ 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బును వారు కేమాన్ దీవుల్లోని ఖాతాలో లేదా దేశం బయట ఉన్న ఇంకొక షెల్ కంపెనీ ఖాతాలో వేయడం లేదు. వారెక్కడ ఖర్చు చేస్తున్నాడు? వాళ్ళు తమపై, తమ పిల్లలపై, తమ జీవనోపాధిపై ఖర్చు చేస్తున్నారు. భారతదేశంలోనే. అంటే ఏమవుతుంది? ఇది స్థానిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. ఇది స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. మరియు ఉచిత బస్సుల కోసం ఉన్న చాలా ముఖ్యమైన శక్తి పథకం. మహిళల కోసన్నా? మహిళల కోసం. ఇది ఎంత శక్తివంతమైన పథకం! ఈ పథకం మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణించడానికి అవకాశమిస్తుంది. చరిత్రలో మహిళలు, సమాజం పితృస్వామ్యంగా ఉంది. ఇది పితృస్వామ్య సమాజమే. మహిళల చలనం ఎప్పుడూ కర్ణాటకలో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా పరిమితమైంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు 1960స్లో వచ్చింది. భారతదేశంలోనే? భారతదేశంలో మన రాజ్యాంగం వల్ల బాబాసాహెబ్ అంబేడ్కర్ వల్ల మనకు 1947లో ఈ హక్కు వచ్చింది. కానీ అప్పటికి ఆస్తిపై హక్కు మహిళలకు చాలా తర్వాతే వచ్చింది. తండ్రి ఆస్తిలో
తాత ముత్తాతల వారసత్వ ఆస్తిలో మహిళల వాటా 2000లోనే వచ్చింది. అలాంటి పరిస్థితిలో మహిళలు సాధికారంగా ఉండాలని, వారు రాష్ట్రంలో ఎక్కడైనా రెండుసార్లు ఆలోచించకుండా ప్రయాణించాలన్న హక్కు కల్పించడమంటే ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యే కానీ, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదా బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం లేదా? నేను చదివిందేమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పు పెరిగిందని. అందుకే నేను మీకొక సింపుల్ ఉదాహరణ ఇస్తారు. దేశ అప్పు అంటే 2014లో మోదీ పదవిలోకి రాకముందు భారతదేశ అప్పు సుమారు 50 లక్షల కోట్ల రూపాయలుండేది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిన 10, 12 సంవత్సరాల తర్వాత అది 200 లక్షల కోట్లను తాకుతోంది. ఆయనేదైనా లాభం, ప్రత్యక్ష లాభం ఇస్తున్నారా? ఏమి లేదు. అసలు ఏమి లేదు. మరియు మనం కోట్ల కోట్ల రుణాలను రాసిపారేస్తున్నప్పుడు టాప్ ఇండస్ట్రియలిస్టులు, టాప్ క్యాపిటలిస్టులు వారు లక్షల లక్షల కోట్ల రుణాలు తీసుకుంటారు. వారు దాన్ని జూదంగా వాడతారు. ఇది దాదాపు జూదం లాంటిదే. వారు దాన్ని జూదంగా వాడతారు. వారు బ్యాంకుల నుంచి తీసుకుంటారు. వారు తిరిగి చెల్లించరు. వారు దేశం విడిచి పారిపోతారు. కొంతమంది దేశంలోనే ఉంటూ రాయితీలు పొందుతారు. 6 లక్షల కోట్ల విలువైన రుణాలు రాసిపారేశారు. అయితే ఏది మంచిది? ప్రభుత్వం బాధ్యత ప్రజలను రక్షించడమేనా? లేక కొంతమంది మాత్రమే రక్షించడమేనా? ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కే ఆకారంలో ఉంది. పేదలు మరింత పేదలవుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీరీరోజు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీకు అవకాశం ఉందని అనుకుంటున్నారా? అర్థమైంది. మీరు క్రికెట్లో నిపుణుడిగా ఉన్నారని అనుకుందాం. లేదా మీరు ఇంధన నిర్వహణలో నిపుణుడిగా ఉన్నారు. లేదా విమానాశ్రయాల నిర్వహణలో నిపుణుడిగా ఉన్నారు. మీ వద్ద అత్యధిక జ్ఞానముంది, గొప్ప బృందం ఉంది. మీరు అదానీ లేదా అరుణ్ అంబానీ లాంటి వారితో పోటీ చేయగల అవకాశం ఉందని అనుకుంటున్నారా? అసాధ్యం. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అవును. అదేవిధంగా జరుగుతుంది కదా? వారికోసం లక్షల కోట్ల రుణాలను రాసిపారేస్తున్నారు. కానీ నిజంగా అవసరమైన మహిళకు 2000 రూపాయలిస్తే అది భారంగా మారుతుంది. ఇలాంటి భారం మేం భరించగలుగుతాము. ఎందుకంటే నేను చెప్పినట్లుగా మన ఆదాయం 4,50,000 దగ్గర. కాబట్టి మన వాటా వస్తే, మనకు జీఎస్టీ పరిహారం వస్తే మాకవసరం ఉండదు. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? నాకు చెప్పిన ప్రకారం 15వ ఆర్థిక సంఘం మన వాటాను పెంచింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేయాల్సిన సమస్యలు ఉన్నాయి. వాళ్ళొక్క రాష్ట్రాన్ని మాత్రమే చూడలేరు గనా? కర్ణాటకకు అత్యధిక ఎఫ్డిఐ వస్తుంది. మేమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. మహారాష్ట్ర తర్వాత మేమే అత్యధిక పెట్టుబడులను తీసుకొస్తున్నాం. కర్ణాటకలోనే అత్యధిక పన్నులు వసూలవుతున్నాయి. మేం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నాం. ఇతర రాష్ట్రాల వ్యక్తిగత ఆదాయంతో పోలిస్తే మన వ్యక్తిగత ఆదాయం చాలా మంచిది. మన వద్ద ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. కాబట్టి మీరు చూడాల్సిన ఆర్థిక సూచికలివే. అదే నా అభిప్రాయం. ఉచిత పథకాల గురించి చాలా హడావిడి జరుగుతోంది. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాల్సిన ఒక తేడా ఉంది. అదేంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలను హామీ ఇచ్చి, వాటిని కొనసాగించి, అమలు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటకే. అయితే ఈ హామీ ఎప్పుడిచ్చారు? ఈ హామీ ఎన్నికలకు ముందిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో లేదు. అర్థమైంది. సరే, మేము విపక్షంలో ఉన్నాం. అయితే ఏమైంది? ఇది మేనిఫెస్టోలో భాగమని మేం చెప్తాం. ప్రతి పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తామో మేనిఫెస్టోలో ప్రకటించుకునే హక్కుంటుంది. నేను ఇన్ని రోడ్లు నిర్మిస్తాను, ఇంత విద్య అందిస్తాను, విద్య కోసం ఇంత నిధి కేటాయిస్తాను, ఈ సమాజానికింత, ఆ సమాజానికంత ఇస్తాను అని చెబుతారు. అందులో భాగంగా మేము ఈ 5 హామీలను విడుదల చేశాం. కర్ణాటక ప్రజలు ఈ హామీలను
మేనిఫెస్టోలో భాగంగా అంగీకరించారు. మేం అధికారంలోకొచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేశాం. ఇప్పుడు బీహార్‌లో ఏం జరిగిందో నేను మీకు తేడా చెబుతాను. బీహార్‌లో నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు. ఎన్నికలకు కొద్దిగా ముందు ఆయన నేరుగా రూ. 10,000 విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మహిళలకు. అది ఆర్థిక భారం కాదు. నేరుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక్కడ కర్ణాటకలో ఏమి జరుగుతోంది అంటే, మేము దానికి బడ్జెట్ కేటాయిస్తాం. మేము మా బడ్జెట్‌లో ఒక భాగాన్ని హామీ పథకాల కోసం కేటాయిస్తాం. హామీ పథకాల కోసం రూ. 52,000 కోట్ల కేటాయించాం. ఇది మా బ్యాలెన్స్ షీట్లు ఖాలో. అక్కడ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ లేడు. ఎన్నికలకు కొద్దిగా ముందు యాదృచ్ఛికంగా ప్రతి మహిళకు రూ. 10,000 ఇవ్వాలని మీరు నిర్ణయించుకుంటారు. అది ప్రలోభం కాదా? అది లంచం కాదా? ఇక్కడ తేడా ఏమిటంటే, అది మా మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి మీ మేనిఫెస్టోలో ఉన్నది అవినీతి చర్యగా పరిగణించబడదు. కానీ బీహార్‌లో జరిగినది, ఇప్పుడు తమిళనాడులో కూడా జరుగుతోంది, అది సరైనది కాదని నేను భావిస్తున్నాను. భారత్ వంటి దేశానికి ఇది ఆరోగ్యకరమైనది కాదు. ఎన్నికలకు కొద్దిగా ముందు అధికారంలో ఉన్న పార్టీ లెక్కలోకి రాని నిధులను విడుదల చేస్తోంది. ఎన్నికలు ప్రకటించే ముందు. తర్వాత వారు తిరిగి అధికారంలోకి వస్తారు. ఆ పథకం గురించి నాకేమీ లేదు. బీహార్‌లో మహిళలకు 10,000 ఇచ్చిన తర్వాత ఎంతొచ్చింది? ఇది నెలవారీ వ్యవహారమా? కాదు. అయితే ఇలాంటి ఒకసారి చెల్లింపు ఇవ్వడానికి అనుమతి ఉందా? ఇవి రష్ హాలంతా, వత లేదా ప్రలోభం కాదా? అందుకే ఇది తేడా. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. మనము నెపోటిజం మరియు ప్రత్యేక గురించి మాట్లాడదామా? సరేనా? మీకు ఇందులో చేరడం అంత కష్టం కాలేదని నాకు నమ్మకం ఉంది. భారత జాతీయ యువజన కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండటం. మీరు చైర్మన్ కూడా కదా? లీగల్ చెప్పింది. అవును. కాబట్టే మీరు చాలా సంపన్నమైన నేపథ్యం నుండి వచ్చారు. అంటే డి. దేవరాజ్ అరవండి. వారి మునిపెద్ద మనవడే. అందువల్ల అదే ఒక మరియు డి. దేవరాజ్ అరస్ కేవలం సాధారణ మాజీ ముఖ్యమంత్రి కాదు కదా! ఇప్పటికీ ఆయన పేరుతో ఒక రోడ్డుంది. ఒక విగ్రహం కూడా ఉంది. అయితే ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం మీకెంత కష్టం? అందుకే నేను ప్రివిలేజ్ గురించి మాట్లాడుతున్నాను. నేనొక స్ట్రెయిట్ మేల్‌ని, మాజీ ముఖ్యమంత్రి మునిపెద్ద మనవడిని, బెంగుళూరులోని ఉత్తమ పాఠశాలల్లో ఒకటిలో చదివాను. భారతదేశంలోనే ఉత్తమ లా స్కూళ్లలో ఒకటిలో చదివాను. కాబట్టి ఖచ్చితంగా అవును, నేను చాలా చాలా ప్రివిలేజ్డ్‌ని. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. నాకు ఈ ప్రివిలేజ్ ఉందని నాకు తెలుసు. నేను చాలా లిబరల్ కుటుంబం నుండి వచ్చాను. వారు ఎప్పుడూ నేను కోరుకున్న దాన్ని చేయమని ప్రోత్సహించారు. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా వెంట నిలబడ్డారు. నేను చాలా ప్రేమతో కూడిన కుటుంబం నుండి వచ్చాను. అందుకే అవును, ఖచ్చితంగా నేను చాలా ప్రివిలేజ్డ్‌ని. అంటే ప్రతి ఒక్కరికి వారి వారి పోరాటాలు ఉంటాయి. మరియు అప్పుడప్పుడు రాజకీయ పోటీలుంటాయి. రాజకీయాల్లో ఉన్న కొంతమంది నా కుటుంబం నుంచి లేదా నన్ను వారసత్వం వల్ల ఎదగనివ్వకూడదనుకునేవారు ఉంటారు. కానీ పేరు వల్ల వచ్చే ప్రతికూలత ఏదైనా ఆ ప్రివిలేజ్ దాన్ని చాలా ఎక్కువగా మించిపోతుంది. అది లక్షల క్వింటాళ్లతో మించిపోతుంది. అందుకే నాకు యాక్సెస్ ఉంది, నెట్వర్క్స్ ఉన్నాయి అని నేను అంగీకరిస్తాను. నేను ఆ ఆఫీస్‌లోకి రావటం కూడా ప్రివిలేజ్ వల్లే జరిగింది. నేను ఈ వృత్తిలోకి రావడం కూడా అదే కారణం. నేను బాగా మాట్లాడగలగడం కూడా ప్రివిలేజ్ వల్లే. అదన్నీ అక్కడి నుంచే వస్తాయి. దాన్ని అంగీకరించడం ముఖ్యం. కానీ అంగీకరించడంలోనే ఆగిపోవద్దు కదా! మీరు వెనక్కి చూసి మీరు ఇతరుల కోసం ఏమి చేయగలరో కూడా చూడాలి. నేను వెనక్కి చూసి నా వెనకున్న వారిని పైకి లాగే మెట్లను తీసేయకూడదు. దాని బదులు ఆ మెట్లను అక్కడే ఉంచి ఇతరులు ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. వారికి కూడా అలాంటి అవకాశాలివ్వాలి. నేను ఎంతవరకు వీలైతే అంతవరకు వారిని ప్రోత్సహించాలి. లెగసీకి న్యాయం చేయడం గురించి మాట్లాడితే నేను ఆ స్థాయిలో ఉండగలనని అనుకోవడం లేదు. అంత గొప్ప వ్యక్తి బూట్లు నింపడం ఎంత సాధ్యం? నేను విన్నదాని ప్రకారం, చదివిన దాని ప్రకారం ఆయన నిజంగా తీసుకొచ్చారు. భారతదేశంలో, కర్ణాటకలో ఆయన రక్తహీన భూ సంస్కరణను తీసుకొచ్చారు. అక్కడున్న వాస్తవమేమిటంటే, ఆయన తీసివేసి, మీరు తెలుసు కదా, 20 పాయింట్ల ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఆయన సామాజిక న్యాయానికి పనిచేశారు. ఆయన నిస్సహాయుల గొంతయ్యారు. ఆయన
వేలాది, లక్షలాది రైతులకు భూమిని తిరిగి పంపిణీ చేసిన వాస్తవం. ఇది నిజంగా మీరు వెనక్కి చూసినప్పుడు ఇది చారిత్రాత్మకమని అనిపిస్తుంది. ఆయన తన స్వంత పార్టీ నుంచి, బయట నుంచి, ప్రబల కులాల నుంచి, అందరి నుంచి అంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన ఇది చెయ్యగలిగిన వాస్తవం, ఆయన దానికి ఎదిరించి నిలబడి సాధించగలిగిన వాస్తవం, స్పష్టంగా ఇది మనం ఆశ్చర్యంతో చూస్తూ మంత్రముగ్ధులయ్యే విషయం. కానీ అలాంటి స్థాయిలో నేను ఎప్పుడూ నిలబడగలనని నాకనిపించటం లేదు. అవును, నాకు మంచి ఉద్దేశాలుండొచ్చు. కానీ ఆయనను గొప్పవాడిగా మాన్చింది పరిస్థితులు, ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగతంగా ఉన్న విలువలు అని నేను భావిస్తున్నాను. అందుకే ఆయనను ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు నేరుగా ప్రజల జీవితాలపై ప్రభావం చూపినప్పుడు వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి అవును, నేను దాన్ని ఎలా చూస్తానో, నాకు మంచి ఉద్దేశాలుండొచ్చు. కానీ ఆ స్థాయిలో నిలబడటం, అంతటి గొప్ప నాయకుడి స్థానం నింపడం అంటే, ఆయన వదిలిన వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, ఆయన వదిలిన వారసత్వాన్ని ఎవ్వరూ సరిపోల్చలేరు కదా! ఆయనెప్పుడూ వార్తల్లో ఉంటారు. అంటే ఇటీవలే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డును అధిగమించారు. ముఖ్యమంత్రి. అవును. ఇది దేవరాజు గారు సాధించిన గొప్ప విజయమే. అలాగే సిద్ధరామయ్య గారు కూడా మళ్ళీ సాధించారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అలాంటిది జరగడం గొప్ప విషయమేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, అదే ప్రాంతం, అదే పార్టీకి చెందిన మరో వ్యక్తి ఆ స్థాయికి చేరడం. ఇది మరో పార్టీకి చెందిన వారైతే కూడా మీకు సరే అనిపిచ్చేదా? మీరో? అంటే, చివరికిది ప్రజల తీర్పు కదా! దీంతో సరిపడాలా లేదా అనేది నాకు హక్కు లేదు. రికార్డులు బ్రేక్ చేయడానికే ఉంటాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 2 వరుస పదవీ కాలాలు పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు. అవును. ఎప్పుడూ కాదు. అయితే ఇప్పుడైనా, అంటే ఇప్పుడది నిరంతరంగా కాకపోయినా మనకు ఉంది. సీఎం అవును. రేపు ఇంకొకరొస్తావు. ఈ రికార్డులు పుస్తకాల కోసం మాత్రమే. మీరు చరిత్ర పుస్తకాల్లో కూడా మీరు ఏం సరిగ్గా చేశారో చూడటం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈరోజు చాలామంది సిద్ధరామయ్య గారు చేస్తున్న పనిని విమర్శిస్తున్నారు అని నేను చూస్తున్నాను. కానీ నా అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో ప్రజలు చరిత్రను తిరిగి చూసి, అవును, ఆయన నిజంగా గొప్ప పని చేశారు అని అనుకుంటారు. అదేవిధంగా అలాగే అప్పుడు మిస్టర్ దేవరదరాస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సరిగ్గా పనిచేయడం లేదని చాలా చర్చ జరిగింది. మరియు అంతర్గత అవినీతుందని కూడా మాట్లాడారు. ఆయన మరణించిన తర్వాత 5, 6 సంవత్సరాల తర్వాత కూడా ఎవ్వరూ ఆయన గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం మనం వెనక్కి చూసి, ఆయన గొప్ప ముఖ్యమంత్రిగా గుర్తించి మాట్లాడుకుంటున్నాం. అందుకే రాజకీయాలనేవి అలాంటివే అని నేననుకుంటున్నాను. మీరు వాళ్ళ కోసం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తుంచుకుంటారు. సమ్రాద్, ఇప్పుడు వ్యక్తిగత విషయాల వైపు వెళదాం. మీరు ఫుట్బాల్ ఆడతారని, ఫుట్బాల్‌ని చాలా ఇష్టపడతారని విన్నాను కదా! దయచేసి చెప్పండి. మీరు ఫుట్బాల్‌ని ఇష్టపడటం ఎలా మొదలైంది? ఇది మీలో వ్యక్తిగతంగా, అలాగే న్యాయవాదిగా ఎలా తీర్చిదిద్దింది? మీరింకా ఆడతారా? అవును, నేనింకా అప్పుడప్పుడు ఆడుతుంటాను. కానీ నేను కోరుకున్నంతగా కాదు. కానీ నేను చాలా చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టాను. నా నాన్నగారు వాలీ కవర్ గ్రౌండ్స్‌లో వినాయక ఫుట్బాల్ క్లబ్‌తో కలిసి ఫుట్బాల్ ఆడేవారు. అందుకే నేను చిన్న పిల్లాడిగా ఆయనతో కలిసి ఆడేవాడిని. అలా ఆడుతూ ఆడుతూ నాకు ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. తర్వాత నేను మా స్కూల్ టీమ్‌కి డాగ్‌గా ఆడాను. మేం 10వ తరగతి కిసా గెలిచాము. అలాగే కర్ణాటక స్టేట్ ఐసీఎస్‌సి స్కూల్స్ తరఫున ఫుట్బాల్‌లో ప్రాతినిధ్యం వహించాము. నేను అథ్లెటిక్స్‌లో కూడా ఉన్నాను. దూర పరుగు కూడా చేసేవాణ్ణి. కాబట్టి క్రీడలు, ముఖ్యంగా జట్టు క్రీడలు నా జీవితంలో ఎప్పుడూ చాలా ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. నాకు వ్యక్తిగత క్రీడలు అంతగా నచ్చవు. బృందంగా ఆడటం నాకు చాలా ఇష్టం. నా కాలేజ్ రోజుల్లో నేను చాలా ఫుట్బాల్ ఆడాను. సింబయాసిస్ టీం దాదాపు ఓటమిని చూడలేదు. సింబయాసిస్‌లో మాకు అద్భుతమైన జట్టు ఉండేది. సింబయాసిస్‌లో మేం చాలా లా టోర్నమెంట్లు గెలిచాం. ఆ సమయంలో అది బెస్ట్ లా టీమ్‌లలో ఒకటి కావచ్చు. ఇప్పుడు మళ్ళీ మేము లా లాయర్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడడం మొదలుపెట్టాము. ఇక్కడ కూడా మేం గెలిచాము. అందుకే నిజంగా చాలా సరదాగా ఉండేది. అది ఇది నిజంగా గొప్ప ఆరంభం. తెలుసా? బెంగుళూరులోని అన్ని లా ఫర్మ్స్ కలిసి ఈ ఫుట్బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించటం చాలా మంచి విషయం. దాని గురించి మరింత వివరంగా చెప్పగలరా? అది కేవలం ఫుట్బాల్ మాత్రమే నాదు. ఇతర వృత్తులు కూడా ఇలాంటివి చేయాలి. అవును, మేం కేవలం ఫుట్బాల్ మాత్రమే కాకుండా వారు క్రికెట్ మరియు ఇతర క్రీడలను కూడా నిర్వహిస్తారు.
కానీ ఫుట్బాల్ టోర్నమెంట్‌నే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అది చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇది జరుగుతుంది. మునుపటి సంవత్సరాల్లో గెలిచిన వారు ఆ టోర్నమెంటును నిర్వహిస్తారు. ఇది మంచి వేదిక, అక్కడ స్నేహభావం, పోటీ రెండూ ఉంటాయి. అలాగే న్యాయవాదులు ఫుట్బాల్ ఆడటం చూడొచ్చు. అది చాలా సరదాగా ఉంటుంది. నిజంగా ఆనందంగా ఉంటుంది. అది బావుంటుంది. ఇది 2026 కదా! మరి ఫిఫా వరల్డ్ కప్ కూడా దగ్గరలోనే ఉంది. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరెవరిని సపోర్ట్ చేస్తున్నాను? మాట్లాడండి. మీరు రొనాల్డో అభిమానిగా ఉంటే, రొనాల్డో ఫుట్బాల్‌ని పూర్తిగా గెలిచి 2026 వరల్డ్ కప్ గెలవకపోతే ఎలా ఉంటుంది? అంటే అతను వరల్డ్ కప్‌ని ఎత్తిపట్టుకుంటే చూడటం ఎంత గొప్ప అనుభవమో. కానీ చూద్దాం. ఈసారి 2, 3 మంచి జట్లున్నాయని అనిపిస్తుంది. చాలా యువ జట్లున్నాయి. చూద్దాం. పోర్చుగల్ గెలవాలనుంది. కానీ ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఈ వరల్డ్ కప్ ఆసక్తికరంగా ఉంటుంది. సమ్రాద్, నీవు లాయర్‌గా తీసుకున్న కేసులు ఎక్కువగా క్రిమినల్ కేసులేనా? లేదా మ్యాట్రిమోనియల్ కేసు? అవును. నేను పలు రాజ్యాంగ, క్రిమినల్, మ్యాట్రిమోనియల్ కేసులు చూస్తాను. అయితే నువ్వు క్రైమ్ లేదా రిలేషన్‌షిప్ మధ్య ఏదైనా ఎంచుకుంటావా? అంటే చావా సంబంధాలు చివరికి నేరానికి దారితీస్తాయి. సరే. అంటే ఇవి 2 పూర్తిగా భిన్నమైన విషయాలు. ఒక క్లయింట్ నేరం చేశాడని ఆరోపణలు వచ్చిన తర్వాత నన్ను కలిసినప్పుడు అది ఒక విధంగా ఉంటుంది. క్లయింటొస్తే అది వేరేలా ఉంటుంది. మ్యాట్రిమోనియల్ సెటప్‌లో కస్టడీ లేదా విడాకులు కావాలని కోరుకుంటే అది పూర్తిగా వేరే విషయం. అన్ మీకేదిష్టం? మ్యాట్రిమోనియల్ కేసు విషయానికొస్తే అది చాలా వ్యక్తిగతంగా ఉంటుంది. ఎందుకంటే మనం మన భాగస్వామితో చాలా బలహీనంగా ఉంటాం. మీ జీవితాన్ని మొత్తం మీ భాగస్వామితో పంచుకుంటారు. అలాగని ఒక సమయంలో మీరొచ్చి మీ అంతా బయట ప్రపంచానికి చెప్పాల్సొస్తుంది కదా! మీరొచ్చి మీ లాయర్లతో మాట్లాడాల్సుంటుంది. లాయర్లకైతే ఏమిటి? మేం టైప్ చేయడమే కదా! మేం డ్రాఫ్ట్ చేయటమే. రెస్పాండెంట్ ఇలా చేశాడు, అలా చేశాడు అని రాయాలి. రెస్పాండెంట్ చేశాడు. కానీ ఇవి నిజమైన మనుషుల భావోద్వేగాలు కదా! అందువల్ల వారలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్ స్పేస్‌లో ఉన్నట్టనిపించే సెటప్‌లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఆ సేఫ్ స్పేస్‌లోకి ఎవరో చొరబడి వస్తే, వాళ్ళు నిజంగా అంటే చాలామంది తమ కేసుల విషయంలో చాలా భావోద్వేగంగా మారిపోతారు. మీకు ఏదితో పనిచేయటం ఇష్టం? వివాహ సంబంధిత కేసులా? క్రిమినల్ కేసులా? నేను నాకు క్రిమినల్ కేసులు ఎక్కువగా ఛాలెంజింగ్‌గా అనిపిస్తాయి. నిజానికి నేను చాలా మ్యాట్రిమోనియల్ కేసులు చేసినప్పుడా మీరు చెప్పగలరా? మీకు పని చేయడం చాలా ఇష్టమైన ఒక ఉదాహరణ చెప్పగలరా? మీకు పని చేయడం చాలా ఇష్టమైన ఒక క్రిమినల్ కేస్ ఏదైనా ఉందా? ఒక కేసుంది. నేను దానిపై పని చేశాను. ఆ వ్యక్తి కోర్టు రికార్డులకు నిప్పు పెట్టాడని ఆరోపణ. కోర్ట్ రికార్డులకా? కోర్టు రికార్డులు. ఆయనపై ఆరోపణలున్నాయి. కేసింకా నడుస్తూనే ఉంది. అందుకే నేను ఆ కేసుపై పనిచేశాను. ఆ కేసులో సాక్ష్యాలను పరిశీలించేటప్పుడు అతనిపై మరో అనుపాతానికి మించిన ఆస్తుల కేసు కూడా ఉంది. అందుకే వాదించేటప్పుడు ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా రకాల క్రిమినల్ కేసులొస్తుంటాయి. ఇంకా మ్యాట్రిమోనియల్ కేసులు కూడా ఉంటాయి. మీరు చాలా రకాల వ్యక్తులను, చాలా రకాల సంబంధాలను డీల్ చేయాలి. వారు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారో కూడా భిన్నంగా ఉంటుంది. చాలామంది పిల్లలు, చాలామంది మైనర్లు కూడా ఇలాంటి చేదు కస్టడీ వివాదాల్లో భాగమవుతారు. అవును, అలాగే కోర్టు కౌన్సెలింగ్ ఇస్తుందా? వివాహ ముట్టడి కేసులకు వచ్చేవారికి అవును, ప్రతి జంట తప్పనిసరిగా వెళ్లాల్సిన మెడియేషన్ ఉంటుంది. అది న్యాయ వ్యవస్థలో మంచి విషయం. న్యాయ వ్యవస్థలో వారు విడాకుల కేసు దాఖలు చేసిన వెంటనే అది పరస్పర అంగీకారంతో అయినా సరే ఇద్దరి మధ్య మీడియేషన్ చేయించి సమస్యను మరింత సివిల్‌గా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. మీరెప్పుడైనా కోర్టు నుంచి బయటకొచ్చి ఈ కేసు వాదించకూడదని అనిపించిందా? అవును, నిజంగా నాకు ఇలాంటి అనుభవం 2 సార్లు జరిగింది. కోర్టు నుంచి బయటికొచ్చిన తర్వాత నా మనస్సాక్షి అంతగా సంతోషంగా లేదు. ఒక కేసులో నా క్లయింట్‌పై హత్య ఆరోపణలు వచ్చాయి. అతను 4గో నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో అతని పాత్ర ఏమిటంటే హత్య జరిగిన భవనానికి అతనే యజమాని. కానీ అతను నేరస్థల వద్ద ఉన్నాడని నిరూపించే ఏ ఆధారమూ లేదు. కాబట్టి ఇది బెయిల్ కోసం వేసిన కేసు. అతను అరెస్ట్ చేయలేడు. నేను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాను. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ,
అణచివేత నిషేధ చట్టం వర్తించబడింది. అందువల్ల ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని దుర్వినియోగం చేసి తర్వాత హత్య చేశారు. ఆ వ్యక్తి ఒక కూలీ. ఏ1, ఏ2, ఏ3 కూడా కూలీలే. అక్కడ కొంత గొడవ జరిగింది. ఆరోపణ ఏమిటంటే ఏ1, ఏ2, ఏ3 ఆ కూలీని తలపై కొట్టారు. దాంతో అతను మరణించాడు. నేను 4గో నిందితుడైన భవనం యజమానికి తరఫుగా ఉన్నాను మరియు బెయిల్ కోసం దరఖాస్తు చేశాను. ఎస్సీ ఎస్టీ అణచివేత నిషేధ చట్టం కేసుల్లో బాధితుడికి మీ బెయిలుకు వ్యతిరేకంగా వాదించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రాసిక్యూషన్ అంటే కర్ణాటక రాష్ట్రం ఈ పని చేస్తుంది. కానీ ఇక్కడ బాధితుడు కూడా మీ బెయిల్ను వ్యతిరేకించవచ్చు. అందువల్ల బాధితుడు అంటే బాధితుని భార్య అక్కడికొచ్చింది. ఆమెకు 1 సంవత్సరం వయసున్న కుమారుడున్నాడు. ఆమె ఎందుకు అక్కడికొచ్చిందో ఆమెకు తెలీదు. ఆమె తన భర్తను కోల్పోయింది. నోటీసు ఆమెకు వెళ్ళినందున ఆమెను కోర్టుకు తీసుకువచ్చారు. ఆమె తప్పనిసరిగా హాజరు కావాలి. ఆమె కోర్టుకొచ్చింది. ఆమె తన బిడ్డను పట్టుకుని ఉంది. ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పత్రాలు కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. వాళ్ళు బహుశా ఆమె చదువులేందని చెప్పింది. ఆమె కోర్టుకు వచ్చి, నేను ఇంటి పని మనిషిని. ఎవరో ఒకరింట్లో పనిమనిషిగా, సహాయకురాలిగా పనిచేస్తున్నాను అని చెప్పింది. అది నన్ను పూర్తిగా కలచివేసింది. ఆమెను చూస్తూ ఆమె కుటుంబంలో ఏకైక ఆదాయ స్తంభాన్ని కోల్పోయిందని నాకు చాలా బాధగా అనిపించింది. కదా ఇక్కడింక 3 వ్యక్తులు బెయిల్ కోసం పోరాడుతున్నాడు. నాకు అదృష్టవశాత్తు వారి తరఫున హాజరు కాలేదు. కానీ వారికి కూడా న్యాయ సహాయం అవసరం. వారి తరపున ఎవరో హాజరయ్యాను. నేను కోర్టులో ఉన్నాను. నేను ఒక్కసారిగా షాక్‌కి లోనయ్యాను. నేను బెయిల్ కోసం వాదిస్తున్నాను. అవును, ప్రాసిక్యూషన్ నకిలీ కేసు పెట్టిందని నేను చెప్పాను. అతనక్కడే లేడు. సంఘటన స్థలంలో కూడా లేడు. అతనిక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇది, అది అన్నట్టు. నేను బెయిల్ కోసం ఒక కేసు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత బయటకొచ్చి, ఆ మహిళ సంగతేమిటి అని అడిగాను. అందుకే నువ్వు అనుభవించావు. ఆమెకు న్యాయం ఎక్కడుంది? నువ్వు దోషిగా అనిపించుకున్నావు కదా! మనం చేసినది సరైనదని మనల్ని మనం నమ్మించుకోవచ్చు. నేను 1, 2, 3 నిందితుల కోసం కాకుండా కేవలం ఏ తప్పు చెయ్యని 4 నిందితుడి కోసమే వాదించాను. కానీ చివరికి ఇదొక మనిషి జీవితం కదా! వాళ్ళెదుర్కొన్న పోరాటాలు, వాళ్ళనుభవించిన కష్టాలు అన్నీ. కానీ ఒక న్యాయవాదిగా కేసు కోసం పోరాడుతున్నప్పుడు మీరు చాలా భావోద్వేగంగా ఉండలేరు. మీరు రక్షిస్తున్న వ్యక్తి తప్పువైపున్నాడని మీకు తెలుసా? కాబట్టి సరైందా తప్పుదా అన్నది న్యాయంలో ఉపయోగించడానికి చాలా క్లిష్టమైన పదం. మీకు సరైనది, నాకు సరైనదిగా ఉండకపోవచ్చు. కానీ అసలు ప్రశ్నేమిటంటే అది చట్టబద్ధమా కాదా అన్నది. అది చట్టబద్ధం కాకపోతే మీరు పొందాల్సిన శిక్ష ఏమిటి? మీరు పొందాల్సిన శిక్ష కాలం ఎంత అన్నదే ప్రశ్న. దీనిలో చాలా సూక్ష్మతలున్నాయి. మీరు మీ వృత్తిపరమైన ప్రవర్తనను ఎప్పుడూ కాపాడుకోవాలని నాకెప్పుడూ చెప్పారు. ఏ న్యాయవాది అయినా మీ కేసులకు మీరు అనుబంధం కలిగి ఉండకూడదని, భావోద్వేగంగా ఉండకూడదని చెబుతారు. కానీ నేను మాత్రం చాలాసార్లు నా కేసులకు అనుబంధంగా ఉంటాను. నేను నా కేసుల్లో భావోద్వేగంగా మమేకమై ఉంటాను. నేను చివరికి నా క్లయింట్లను నాకు చాలా దగ్గరగా ఉన్నవారిలా చూస్తూ ఉంటాను. నా కేసులు ఓడిపోవడం అసహ్యంగా ఉంటుంది. అంటే మీరు ఓడిపోతారు, కానీ నాకు ఓడిపోవడం నచ్చదు. కాబట్టి అవును, కొంతవరకు భావోద్వేగంగా మమేకమవుతారు. కనీసం నేను మాత్రం అవుతాను. ఒక అభివృద్ధి చెందుతున్న గ్రాడ్యుయేట్ ఎలాంటి నేపథ్యం లేకుండా ఒకేసారి న్యాయశాస్త్రం మరియు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటే అతనికి ఈ రంగంలోకి రావడం ఎంత కష్టం? ఈ రంగంలో ఇప్పటికే బాగా స్థిరపడిన వారు ఉన్నారని పరిగణనలోకి తీసుకుంటే నిజం చెప్పాలంటే ప్రవేశానికి చాలా అడ్డంకులు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు స్పష్టమైనతో కావాలి. విచారణ దృష్టికోణమా? ఇది స్పష్టమైన ప్రణాళిక. సమస్య ఏమిటంటే చివరికి మీకు నెట్వర్క్స్ అవసరం. నెట్వర్క్స్ మీకు తలుపులు తెరుస్తాయి. మీకు ఒక రకమైన నేపథ్యం ఉండాలి. లేదా ఏదైనా ఇవ్వడానికి ఉండాలి కదా! ఈ రంగంలో మీకు ఐదర్ నైపుణ్యం లేదా ఏదైనా ఇవ్వడానికుండాలి. కాబట్టి యువ, అభివృద్ధి చెందుతున్న న్యాయవాది లేదా వాదనదారుగా ఈ రంగాల్లోకి ప్రవేశించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రవేశానికి అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
కానీ మీరు మీ అభిప్రాయంపై స్పష్టంగా ఉంటే, మీరు చెయ్యాలనుకున్న దానిపై స్పష్టత ఉంటే, లేదా కొంతవరకు ప్రయత్నించాలనుకున్నా కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇది ఖచ్చితంగా ఓ అవకాశమే. ఎందుకంటే రాజకీయాలు అందరికీ మూసివేయబడినవి కావు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించవచ్చు. మనం వ్యాపారవేత్తలు, నటులు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించినట్లు చూశాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. కానీ ఇది దీర్ఘకాలికమైన ఆట. మీరు కొన్ని నెలల్లో ఏవైనా మార్పులు చేయలేరని మీరు అర్థం చేసుకోవాలి. మీకు చాలా మూలధనం గూడా అవసరం. ఖచ్చితంగా కేవలం ఆర్థిక మూలధనం మాత్రమే కాదు, సామాజిక మూలధనం కూడా అవసరం. మూలధనం. ఎందుకంటే మీ కులం, మతం, లింగం ఇవన్నీ చాలా తేడా చేస్తాయని నేను భావిస్తున్నాను. అవును. ఇటీవల బీబీఎన్పీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు జీబీఏ. అవును. గ్రేటర్ బెంగుళూరు. క్షమించండి. జీబీ ఎన్నిక. వాళ్ళు మహిళలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వాళ్ళు టికెట్‌ను కేవలం మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. ముగ్గురికి. ఇది గురించి మీ అభిప్రాయం ఏమిటి? నేను ఇదొచ్చిన అద్భుతమైన కొత్త కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. ఆర్యం. మన జనాభాలో 48, 49% మహిళలే. కానీ ఎన్నికల ప్రతినిధుల్లో వారు కేవలం 10 నుండి 15% మాత్రమే ఉంటారు. కాబట్టి స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలు నాయకత్వం వహించాలి. అవును. మహిళలు ఇది ఒక మంచి కార్యక్రమం. వాళ్ళెంతో ప్రేమగా, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు మరింత దూరదృష్టిపరువు. మహిళలుగా మరింత దూరదృష్టి కలిగిన వారు ఉన్నారు. అంటే మహిళలుగా. అందువల్ల వారు సమాజాన్ని చాలా వేగంగా, సరైన దిశలో ముందుకు తీసుకెళ్లగలరు. కాబట్టి నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉండటం మంచిదే. మీరు ప్రో కాంగ్రెస్ ప్రతినిధి. నేను నేను కాంగ్రెస్ ప్రతినిధిని. మీరు కాంగ్రెస్ ప్రతినిధి. నేను కాంగ్రెస్ వైపే ఉన్నాను. ప్రో కాంగ్రెస్ పరా? ఇప్పుడు భారతదేశంలో 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2 ప్రధాన పార్టీలు కాంగ్రెసు, బీజేపీ. సరే బీజేపీ గురించి ఒక మంచి విషయం చెప్పండి. కాంగ్రెస్ గురించి ఒక మంచి విషయం చెప్పండి. బీజేపీ గురించి ఒక చెడు విషయం, అలాగే కాంగ్రెస్ గురించి ఒక చెడు విషయం చెప్పండి. ప్రతి ఒక్కరికి లోపాలుంటాయి. అయ్యో! చెప్పండి. నేను బీజేపీ గురించి మంచి విషయాలు చెప్పలేకపోతే, లేదా కాంగ్రెస్ను విమర్శించలేకపోతే, నేను పూర్తిగా బ్రెయిన్ వాష్ అయినట్టే అవుతాను అనిపిస్తుంది. బీజేపీ కథన నిర్మాణంలో, సంస్థాగత సామర్థ్యంలో చాలా గొప్పగా ఉందని నేను భావిస్తున్నాను. వారు నినాదాలను స్థిరమైన భావోద్వేగంగా మార్చడంలో చూపే నైపుణ్యం ప్రశంసనీయం. ఎందుకంటే సోమవారం ఉదయం వారు వ్యవసాయ చట్టాలను తీసుకువస్తారు. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆ చట్టాలను పొగిడేస్తుంది. మరుసటి రోజు మంగళవారం రాత్రి ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారు. మరుసటి రోజు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు కూడా అందరూ పొగిడేస్తారు. ఇది మంచి విషయా? ధన్యమైన విషయం. వారికి ఇంత గొప్ప యంత్రాంగం, పిఆర్ వ్యవస్థ ఉండటం, కథనాన్ని వారు సెట్ చేయగలగడం ఇదే గొప్ప విషయం. సోమవారం ఉదయం మనమంతా డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తాం. ఆయన ఎలా ధైర్యంగా టారిఫ్లు విధించగలిగారు అని అంటాం. మంగళవారం ఉదయం మళ్ళీ ఆయనను పొగిడేస్తారు. అయ్యో! ఇప్పుడు ట్రంపు, మోడీ ఇద్దరూ స్నేహితులయ్యారు అని అంటారు. అంత త్వరగా, అంత పెద్దగా కథనాన్ని నిర్మించగలగటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. వారి సంస్థాగత సామర్థ్యం కూడా నిజంగా ప్రశంసించదగినది. వెనకబడి లేని యువ నాయకులను తయారు చేసి వారికి అవకాశం ఇవ్వటం కూడా ప్రశంసించదగిన విషయం. కాంగ్రెస్ విషయంలో మంచి విషయం అంటే, నా అభిప్రాయం ప్రకారం, వారు రాజ్యాంగ సూత్రాలపై, సామాజిక న్యాయంపై పనిచేయడం ఇది కాంగ్రెస్కు చాలా బలమైన అంశం. బీజేపీ గురించి నెగెటివ్ విషయం ఏంటి? నువ్వు నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేయి. వాళ్ళు చేసే ప్రతి చర్యకు నేను ప్రతిరోజూ వాళ్ళను విమర్శిస్తూ ఉంటాను. చాలా సార్లు వాళ్ళు తప్పు చేస్తారు. నిజమే. బహుశా ప్రస్తుతం దేశాన్ని దాదాపు నియంతృత్వ దిశగా నడిపిస్తున్న విధానం చాలా ఆందోళన కలిగిస్తోంది. దేశ సంపద కొద్దిమందిలోనే కేంద్రీకృతం అవడం కూడా ఒక సమస్య. వాళ్ళు మమ్మల్ని మతం, కులం ఆధారంగా పోరాడేలా చేస్తున్నారు. ఇతరులను వేరు చేసే విధంగా జనాభాను విభజిస్తున్నారు. ఇది దేశానికి చాలా హానికరం. మన దగ్గరున్న విభిన్నతతో పోలిస్తే వాళ్ళు ఒకే విధమైన భారతదేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది అసాధ్యం. కాంగ్రెస్ గురించి ఒక నెగెటివ్ విషయం లేదా విమర్శ ఏమంటే, మమ్మల్ని ముస్లిం ప్రాధాన్యత కలిగిన పార్టీగా చూపిస్తున్నారు. ఆ నెరేటివ్ను మేము ఎదుర్కొనడంలో విఫలమవుతున్నాం. మేము అన్ని మతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు పనిచేస్తున్నా, మేము కేవలం ఒక మతానికే మద్దతిస్తున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. మతానికే. మరొక అంశం బాధ్యతని ఇవ్వడం కావాలి.
కాంగ్రెస్‌లో బాధ్యత చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే సంస్థాగతంగా చూస్తే మేము మరింత ప్రతిభావంతులైన యువతను అభివృద్ధి చేయాలి. వారికి మరిన్ని అవకాశాలివ్వాలి అని నేను భావిస్తున్నాను. మరొక విషయమేమంటే మేము కాంగ్రెస్‌లో ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులను మన పార్టీలో గుర్తించడంలో విఫలమయ్యాం. అందుకే ఈ ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా కొంతమంది మన పార్టీని వదిలేసి వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. బాగుంది. ఎవరు ఏ వైపు ఉన్నారనేది గుర్తించలేకపోతున్నాం. అందుకే ఇది మనం పని చేయాల్సిన విషయం. సరే సబరీడు. దానికి చాలా ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్‌లో, కర్ణాటకలో ఇది మీడియా కథనమా? లేక వాస్తవంగా జరుగుతోందా నాకు తెలీదు. మీరు నాతో ఉన్నందున దీనిపై మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అక్కడ జరుగుతున్న అధికార పోరు గురించి 'డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య' అక్కడేమి జరుగుతోంది? శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యమని నాకు తెలుసు. అది ప్రభుత్వాధికారం. కానీ నిజంగా అక్కడ ఏమి జరుగుతోంది? మీకేమైనా సమాచారం లేదా? వ్యాఖ్యానించదలుచుకున్నదేమైనా ఉందా? నాకనిపిస్తోంది ఇది చాలా ఆరోగ్యకరమైన నాయకత్వ పోరు. ఇది ప్రజాస్వామ్యంలో ఉండాలి. అదే ప్రజాస్వామ్య సౌందర్యం. ప్రజాస్వామ్యం. ప్రజలక్కడ పోరుందంటున్నారు. తర్వాత రోజు డీకేఎస్, డీకే శివకుమార్ ఆయనను మంచి బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానిస్తారు. అది బాగానే కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా ఏదైనా వార్తుందా? ఆ రకమైన లేదా ఆ స్థాయి సమాచారం నాకు తెలియదు. నేను కలిగి ఉన్న అభిప్రాయం, నా అనుభవం మరియు నేను వార్తా మాధ్యమాల్లో చూసిన వాటి ఆధారంగా ఏర్పడింది. అలాగే వారితో సంబంధాలున్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయం. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ అవసరం అని నేను చెప్పాలనుకుంటున్నాను. నాకనిపిచ్చేది మన దగ్గర కేవలం ఇద్దరు కాదు, కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం ఉన్న అనేక మంది నాయకులున్నారు. ఈరోజు హైకమాండ్ నిర్ణయిస్తే మొత్తం మంత్రివర్గాన్ని తొలగించాలి. అనిపించినట్టు మొత్తం మంత్రివర్గాన్ని తొలగించే వాతావరణాన్ని మనం పెంపొందించకూడదు. వ్యక్తిని చీఫ్‌గా నియమించారు. మనం 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా తొలగించే పరిస్థితిని సృష్టించాలనుకోవడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగినట్టు కాకుండా ఇంకొకడెక్కడుంటారు? కాబట్టి ఇది ఆరోగ్యకరమైన పోటీ. ఇది కొంత గందరగోళాన్ని, కథనాల మార్పును కలిగించవచ్చు. కానీ రాష్ట్రానికి నిజంగా ముఖ్యమైన విషయాల నుంచి దృష్టిని మళ్లించవచ్చు. రాష్ట్రం పరిగణించాల్సిన చాలా ముఖ్యమైన అంశాలున్నాయని నేను భావిస్తున్నాను. కానీ బదులుగా మనం ఈ విషయాల్లో దారి తప్పుతున్నాం. నాకనిపిస్తోంది త్వరలో లేదా కొంత ఆలస్యంగా అయినా ఒక స్పష్టత వస్తుంది. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అందరూ అడగాల్సిందేమిటంటే, బహుశా మిస్టర్ డి. సుకుమార్ ముఖ్యమంత్రిగా చేయగలిగేది, ఆయన ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా చేయలేనిది ఏమిటి? కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయమని నేను భావిస్తున్నాను. కానీ నా అభిప్రాయం ప్రకారం చివరికది ఒక పదవి మాత్రమే. ఆయన చాలా మాయాజాలమైన వ్యక్తిత్వం కలవారు. అవును. ఆయన చాలా బలమైన నాయకుడు. చాలా మంచి సంస్థాగత నాయకుడు. ఆయనే ఆ సంస్థను నిర్మించారు. ఆయన చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. కాబట్టి ఆయన గొప్ప నాయకుడు. కానీ ముఖ్యమంత్రి పదవి అన్నదే అంతా అనుకోవచ్చా? మరియు అదే ప్రజల జీవితాల్లో మీరు చేయగలిగే చివరి మార్గమా? ఇది కూడా మీ దగ్గర ఉన్న ఒక విషయం. కరెక్టే. కరెక్టే. అది మంచి పాయింట్ మీరు చెప్పారు. ఇది పూర్తిగా ఊహాజనిత ప్రశ్న మాత్రమే. రాబోయే విధానసభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కదా! ఊహాజనితంగా. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవికి సరైన అభ్యర్థి ఎవరు అని మీరనుకుంటున్నారు? లా కర్ణాటకలో? కర్ణాటకలోనా? అవును. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నేను ఆ విషయంపై ఆ విషయం గురించి మీరు ఒకరిని పేరు చెప్పొచ్చు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నాయకులు నిజంగా చెప్పాలంటే ఈ ప్రశ్నను అమిత్ షాకు కూడా అడిగినా ఆయనకు ఇప్పుడే సమాధానం ఉండదనిపిస్తోంది. ఖచ్చితంగా. నేను మీను అడిగితే వేణు అమిత్ షాని గాక మిమ్మల్ని అడగొచ్చు. లేదు. నా అభిప్రాయం ప్రకారం వాళ్లకు ఎవరు సీఎం కావాలి, ఎవరు ఆ పదవికి సరిపోతారు అనే విషయంలో అయోమయం ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వారు సుమారు 4 ముఖ్యమంత్రులను మార్చారు. మళ్ళీ గత 10 సంవత్సరాల్లోనే వారు మళ్ళీ ముఖ్యమంత్రులను మార్చారు. అంతకే కానీ కర్ణాటకలో బీజేపీలో నాకు చాలా వివేకంగా అనిపించే మంచి పని చేస్తున్న రాజకీయ నాయకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్. యదువీర్ వడాయార్ మైసూర్లో అద్భుతమైన పని చేస్తున్నారు. ఆయనకు మతపక్షపాతం లేదు. ఆయన బహుశా ధార్మికుడు కావచ్చు. కానీ ఆయన చాలా విస్తృత దృష్టి కలవారు. చదువుకున్నవారు
మీరా పేరు చెప్తారనుకున్నాను. మరొక పేరేది? తేజస్వి సూర్య. కాదు. ఆయన అని నేననుకోను. ఆయన కర్ణాటకకు మంచి ముఖ్యమంత్రి అవుతారని అనుకోను. ఎందుకంటే ఆయన సమావేశత కలిగి లేరు. ఆయన ఆలోచనల్లో చాలా వేరు చేసే ధోరణి ఉంది. నా అభిప్రాయం ప్రకారం యదవీర్ చాలా మంచి ఎంపికవుతారు. ఎందుకంటే మీరు కర్ణాటక ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు కేవలం బెంగుళూరు, మైసూరు లేదా హుబలి లేదా ధార్వాడ ముఖ్యమంత్రి మాత్రమే కారు. మీరు కర్ణాటక మొదటి చివరి నుండి చివరి వరకు అందరిది అవుతారు. అలాంటి పాన్ కర్ణాటక పరిధి, పట్టుకోలు, అంగీకారం పొందడం చాలా కష్టం. మరియు మన నాయకులు, ఉదాహరణకు సిద్ధరామయ్య గారు అలాంటి అంగీకారాన్ని తీసుకువచ్చారు అని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రస్తుతం బీజేపీలో అలాంటి అంగీకారం ఉన్న ఒక్క ముఖముందని నేను అనుకోవడం లేదు. కానీ రాజ్యాంగ విలువలను పాటించే ఎవరైనా ఉంటే అది యదవీరని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏఐ టెక్నాలజీ గురించి చాలా వినిపిచ్చింది. ఏఐ టెక్ కల ప్రపంచమంతా ఏఐ మీద పిచ్చిగా మోజుపడుతుంది. మీరు న్యాయవాదిగా ఉన్న మీ వృత్తిలో ఏఐ ఎప్పుడైనా చట్టాన్ని మించిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదా న్యాయవాది ఉద్యోగాన్ని, వృత్తిని ఏఐ తీసుకుంటుందనుకుంటున్నారా? మీరనుకుంటున్నారా? ఏఐ ఎప్పుడైనా అలా చేస్తుందా? అలా జరగదని ఆశిస్తున్నాను. అంటే నేను ఏఐని చూస్తుందా? అంటే మీరు చెప్పండి. నాకనిపించేది అది నేరుగా న్యాయవాది ఉద్యోగాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఏఐ సహాయంతో మీ చాలా సమాచారం పొందవచ్చు. కానీ ఏఐ విషయంలో అది నేరుగా న్యాయవాదిని భర్తీ చేయలేదని నేననుకుంటున్నాను. ప్రస్తుతం అవును. ఈరోజు ఏఐ ఉన్న స్థితిలో ఈరోజు పరిస్థితిలో బహుశా అవునేనో న్యాయవాదిని భర్తీ చేయడం ఏఐకి సాధ్యపడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యాయవాది ఒక వ్యక్తి జీవితంలోని, స్వేచ్ఛలోని చాలా సూక్ష్మమైన అంశాలను పరిశీలించాలి. ప్రతి కేసును పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 కేసులు ఒకేలా ఉండవు. ఒకే విధమైన 2 కేసులు లేవు. పరిస్థితులు, వాస్తవాలు ఒకేలా ఉండవు. ఎందుకంటే ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. కాబట్టి వాస్తవాలు కూడా స్వయంగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏఐ ఒకే రకమైన నియమాన్ని అన్ని వాస్తవాలకు వర్తింపజేయడం అంతగా ఖచ్చితంగా ఉండదు. అయితే నేననుకుంటున్నాను ప్రతి న్యాయవాది తప్పకుండా ఏఐని ఉపయోగించడం ప్రారంభించాలి. ఏఐకి తగిన విధంగా తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇది పరిశోధనను చాలా సులభంగా చేస్తుంది. డ్రాఫ్టింగ్‌ను కూడా చాలా సులభంగా చేస్తుంది. ఇది ఇది మీకోసం వెబ్‌ను స్కాన్ చేస్తుంది కదా! కానీ మళ్ళీ ఈరోజు పరిస్థితిలో నేను చెప్పేది మీరు ఏఐ ఉపయోగించిన తర్వాత కూడా మీ స్వంత మెదడును ఉపయోగించాల్సిందే గదా! కాబట్టి మీరు ఏఐ నుండి ఒక నివేదికను పొందుతారు. ఆ తర్వాత దానిలో చెప్పిన విషయాలను మీరు మీ మనసుతో పరిశీలించి సంబంధిత భాగాలను తీసుకుని కోర్టులో వాటిని ఉపయోగిస్తారు. కానీ సరైన సమయంలో బహుశా ఏఐకి తగినంత డేటా అందించబడితే, ఏఐకి తగినంత సందర్భం ఇవ్వబడితే అది చివరికి జరుగుతుందని నా అభిప్రాయం. అప్పుడది చెయ్యగలదు. న్యాయ వ్యవస్థను వేగవంతం చేయగలదు. దాన్ని మరింత పారదర్శకంగా చేయగలదు. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర చాలా లీగల్ ఏఐ సంస్థలు ఉన్నాయి. ఇవి డాక్యుమెంట్లను చదవడం, స్కాన్ చేయడం, గ్రౌండ్స్ వంటి విషయాలపై పనిచేస్తున్నాయి. కాబట్టి అవును, ఇది న్యాయవాదులకు నిజంగా సహాయపడుతుంది, తోడ్పడుతుంది. అందువల్ల న్యాయ వృత్తిలో కొత్తగా ప్రవేశిస్తున్న ఏ యువ న్యాయవాది అయినా అతను తన ప్రాక్టీస్‌లో మరియు వృత్తిలో ఏఐని అనుసంధానించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కానీ ఏఐ సమాజంలోని ఇతర భాగాలపై చూపించే ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయంలో ఏఐని ఉపయోగించడం ఒకవైపైతే, కానీ ఏఐని కూడా కొంతవరకు న్యాయమే నియంత్రించాలి కదా! అందుకే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఏఐకి చాలా దుర్వినియోగ అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఏఐని ఉపయోగించే ఎన్నో మార్గాలున్నాయి. వాటికి సరైన చట్టాలు, నియంత్రణలు అవసరం. అందువల్ల న్యాయ వ్యవస్థ కూడా ఏఐని ఎలా నియంత్రించాలి, చట్టాలు రూపొందించాలి అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఎవరైనా తెరిచి ఏఐ మోడళ్లను తయారు చేయగలిగితే అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటే దానికి ఏదో రకమైన పరిమితి ఉండాలి కదా! అవును. మీరు ప్రేక్షకులకి చెప్పగలరా? ఐపీసీ నుండి బీఎన్ఎస్‌కి మారడానికి కారణమేమిటి? నేను సరిగ్గానే ఉన్నానా? ఈ మార్పుకు కారణమేమిటి? ఇప్పుడు బీఎన్ఎస్ అంటే ఏమిటి? అంటే ఎందుకు ఈ మార్పొచ్చింది? ఇది నా అభిప్రాయం ప్రకారం నేను రాజకీయ నాయకుడిగా చెప్పాలంటే దీనికి కొంత రాజకీయ ఆలోచన ఉంది. అవును, ఖచ్చితంగా. నేను చెప్పాలనుకుంటున్నది అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. అది ఏది నేరం, ఏ నేరానికి ఎంత శిక్ష అనే విభాగాలను నిర్దేశించేది.
అందులో ఐపీసీ మీకొక నేరాన్ని ఇస్తుంది. ఉదాహరణకు దాడి అని తీసుకుందాం. దాడి అంటే ఏమిటి? దానికి ఎంత శిక్ష వస్తుంది అన్నది ఇందులో ఉంటుంది. అదేవిధంగా సీఆర్‌పీసీ ఉంది. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అది నేరాన్ని ఎలా విచారించాలి అనే విధానాన్ని చెబుతుంది కదా! అప్పీల్స్, ట్రయల్ అది ఎలా నడవాలి? ఎలా విచారణ జరగాలి? ఎఫ్ఐఆర్, ఫిర్యాదు, దశలు ప్రతి విషయం కూడా పూర్తిగా వివరంగా ఉంది. ప్రస్తుతం నేను చెప్పాలనుకుంటున్నవి అవి సవరణలు అవసరం లేవు అని కాదు. ఐపీసీ, సీఆర్‌పీసీకి ఖచ్చితంగా కొంత మార్పు అవసరమయింది. కానీ పూర్తిగా పేరు మార్చడంలో తప్పులేదు. అంటే పేరు మార్చినా నాకు పర్వాలేదు. వాళ్ళు మొత్తం నంబరింగ్‌ని మార్చేశారు. అవునా? నిజంగా? అవునా? అంటే మర్డర్‌కు 302 సెక్షన్ ఉండేది. ఇప్పుడది బహుశా సెక్షన్ 100 లేదా 101 అయిపోయింది. ఓ మై గాడ్! అంటే అది దాంతో అంతటా పూర్తిగా గందరగోళం మరియు అయోమయం నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. లీగల్ ఫీల్డ్‌లో న్యాయరంగంలో కేవలం న్యాయవాదులకు మాత్రమే కాదు, లాయర్ వాళ్ళు మీ అందరిని సంప్రదించదేలు కదా! ఇది మార్చిన వ్యక్తెవరు? అది సెంట్రల్ గైడ్. ఇది హోమ్ మినిస్ట్రీ మార్చింది. సరే. అంటే స్పష్టంగా చెప్పాలంటే ఢిల్లీలో కొన్ని సంప్రదింపులు జరిగాయి, కానీ భారతదేశం అంతటా న్యాయవాదుల నుంచి తగినంత ప్రతిఘటన రాలేదు. నా అభిప్రాయం ప్రకారం భారతదేశ న్యాయవాదులు ఇంకా ఎక్కువగా ప్రతిఘటించాల్సింది. ఇది వేరే క్రమంలో సెక్షన్లతో కూడిన పునః ప్యాకేజ్డ్ సీఆర్‌పీసీ మాత్రమే. బహుశా కొన్ని మార్పులుండొచ్చు, కానీ ఆ మార్పులు సీఆర్‌పీసీలోనే చేర్చవచ్చు లేదా సవరించవచ్చు. అంటే గత 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఇప్పుడు తిరిగి వెళ్లి, ఈ సెక్షన్‌లన్నీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలా? కరెక్ట్. ఇది కేవలం నంబర్ నేర్చుకోవడం పైన మాత్రమే గాదు. నంబర్లైతే సరే, మీరు పుస్తకం తెరిచి నంబర్ చూడవచ్చు. కొన్ని సెక్షన్లలోని పదబంధాలను కూడా మార్చాను. కాబట్టి మీరు తిరిగి వెళ్లి అన్ని ప్రెసిడెంట్లను మార్చాల్సొస్తుంది. ప్రెసిడెంట్ అంటే ఒక కోర్టిచ్చిన మునుపటి తీర్పు, అది మరో కోర్టుపై లేదా అదే కోర్టుపై బైండింగ్ విలువ కలిగి ఉంటుంది. అందువల్ల 1947 నుండి వచ్చిన అన్ని తీర్పులు 1973లో సవరణ చట్టం వచ్చినప్పటి నుండి, కానీ అప్పటి నుండి ఉదాహరణకు ఆ సెక్షన్లలోని పదాలను పూర్తిగా వివరించిన అన్ని తీర్పులు ఇప్పుడు గందరగోళంగా మారిపోయాయి. కాబట్టి ఇది విషయాలను నిర్వహించడంలో చాలా గందరగోళంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సరే న్యాయవాదులు నేర్చుకుంటారు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. మేం తెలివైన వాళ్ళం. మేం చదువుతాం. మేం అర్థం చేసుకుంటాం. ఇవి మా పని. మేం అర్థం చేసుకుంటాం. కానీ పోలీసుల సంగతేమిటి? భారతదేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ కోసం మీరు చట్టాన్ని పూర్తిగా మార్చేశారు. మీరు నంబర్లను మార్చేశారు. మీరు సెక్షన్‌ను మార్చేశారు. మీరు విధానాన్ని మార్చేశారు. పోలీసులకు సరైన శిక్షణ ఇవ్వలేదు. వాళ్ళేం చేయబోతున్నారు? వాళ్ళు ఎంత బాగా దర్యాప్తు చేసినా, న్యాయవాదులు ఈ చట్టాల ప్రకారం ఎక్కడో ఒక లోపాన్ని కనుగొని వదిలేస్తారు మరియు వాళ్ళను బయటకు తీసుకారు. కాబట్టి ఇది మరింత ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు పేరు మార్చవచ్చు. పేర్లో ఏముంది? వాళ్ళేదైనా పేరు మార్చవచ్చు. బీఎన్ఎస్ పూర్తి రూపం ఏమిటి? భారతీయ న్యాయ సంహిత మరియు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సురక్ష సంహిత. తేడా ఏమిటి? బిఎన్ఎస్ఎస్ అనేది సిఆర్‌పిసే. సరే. గతంలో సిఆర్‌పిసి ఏదైతే ఉండేదో అదే ఇప్పుడు బిఎన్ఎస్‌గా మారింది. భారతీయ న్యాయ సంహిత అనేది ఐపీసీ. కాబట్టి పర్వాలేదు, పేర్లు మార్చుకుంటారు. బీఎన్ఎస్ ఐపీసీనెవరూ పట్టించుకోళ్ళు. కానీ దానిలో ఏముందనేదే ముఖ్యం. అర్థమైంది. అదే మొత్తం గందరగోళాన్ని సృష్టించింది. మరి న్యాయవాదులు దీనికి అలవాటు పడుతున్నారా? లేదా వారు ఎలా ఎదుర్కొంటున్నారు? ఏ. ఇప్పుడెలా ఉంది? అంటే ముందు నేనొక ఎఫ్ఐఆర్ తెరిస్తే కొన్ని సెక్షన్లు చూస్తే సరే 506 అంటే ఇది, 420 అంటే ఇది, 406 అంటే ఇది అని మీరు ఆటోమేటిక్‌గా మీరు చూసే పదార్థాలు గుర్తొస్తాయి. ఇప్పుడు మీరు వెనక్కి చూసుకోవాలి. వెనక్కి చూడాలి. మరదేమిటో చూడాలి. అచ్చంగా ఆ సెక్షన్ ఏమంటుందో చూడాలి. అవన్నీ. మరియు ఈ బిఎన్ఎస్‌లోని సెక్షన్ ఐపీసీలోని ఆ సెక్షన్ కంటే వేరేలా ఉందా అని చూడాలి. అంటే ఇది అచ్చంగా అదే కాపీ కాదు. అంటే ఎలా? ఇది వేరేలా ఉంది. దీంతో చాలా క్లిష్టతలు ఏర్పడతలే. సరే సమృద్. ఇది చాలా మంచి సంభాషణ. చాలా సరదాగా, సహజంగా, జ్ఞానవంతంగా కూడా ఉంది. ఇప్పుడొక చిన్న ర్యాపిడ్ ఫైర్ టైమొచ్చింది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మనం ప్రారంభించవచ్చా? ఖచ్చితంగా. సరే. మరి మీకిష్టమైన రాజకీయ నాయకుడెవడు? కాంగ్రెస్‌లో అయితే నాకు సచిన్ పైలట్ ఇష్టం. బీజేపీలో అడిగితే నేను బహుశా శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేవాణ్ణి. సరే. మీరెప్పుడు ఎన్నికల రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు? నా బ్యాంక్ ఖాతా చూస్తుంటే త్వరలోనే నేను రాజకీయాల్లోకొస్తున్నట్టు కనిపించడం లేదు. భారతదేశం సిద్ధంగా లేని ఒక నిజమే ఇది.
వాళ్ళు మీ గురించి పట్టించుకోరు అన్నది. వాళ్ళు మీ నీటిని విషపూరితం చేస్తారు. వాళ్ళు మీ ఆహారాన్ని కల్తీ చేస్తారు. వాళ్ళు, వాళ్ళు మీ పంటపై పెస్టిసైడ్‌లను దుర్వినియోగం చేస్తారు. లాభం కోసం మీపై ప్రయోగాలు చేస్తారు. వాళ్ళకు మీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రేపు మీరు తొలగించాలనుకునే ఒక చట్టం ఏది? ఇటీవల మాసిక ధర్మ సెలవుల గురించి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నాకనిపిస్తుంది ప్రతి నెల 12 రోజులు అదనంగా మాసిక ధర్మ సెలవివ్వాలి. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా దాన్ని జాతీయ విధానంగా చెయ్యాలి. నాకనిపిస్తోంది ఇది చాలా ముఖ్యమైన విషయం. విషయం. కోర్టులో ఒక తక్షణ హాస్యాస్పదమైన సంఘటన. మీరు చెప్పాలనుకునే ఏదైనా ఉందా? ఒకసారి జరిగిన సంఘటనుంది. న్యాయవాదిగా మీరు మొదట నేర్చుకునేది సమయం తీసుకోవడం, వాయిదా కోరడం. అప్పుడు న్యాయమూర్తి నా సహచరుడికి వాయిదా ఇవ్వటం లేదు. అలాగే ట్రయల్ కోర్టుల్లో మీరు రోబ్ ధరించరు. మీరు కేవలం బ్లేజర్, బ్యాండ్ వేసుకుని వెళ్తారు. రోబ్ మాత్రం హైకోర్టులో మాత్రమే వేసుకుంటారు. అందుకే నా సహచరుణ్ణి నా జూనియర్‌లా నటించమని చెప్పారు. అయితే నేనొక రోప్ తీసుకుని, చేతిలో పట్టుకుని, టేబుల్ మీద పెట్టాను. న్యాయమూర్తి నన్ను ఎవరైనా సీనియర్ అనుకున్నారు. హైకోర్టు నుంచి ప్రత్యేకంగా ఈ కేసు కోసం వచ్చిన న్యాయవాది అనుకుని మాకు అవకాశం ఇచ్చారు. వాయిదా కూడా ఇచ్చారు. అది నిజంగా నిజంగా? అవును. బావుంది. ఇంతతో మన ర్యాపిడ్ ఫైర్ ముగిసింది. అలాగే మన సంభాషణ కూడా ముగిసింది. మీరు వెళ్ళే ముందు ఒక చివరి ప్రశ్న. ఈ రోజుల్లో న్యాయశాస్త్రంలోకి అడుగుపెడుతున్న, అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరొక సలహా ఇవ్వాల్సొస్తే అది ఏమిటి? ఏది? మీరు వారికి ఇవ్వదలిచిన ఒక సలహా ఏగి? మరొకటి ఒక పుస్తకం? ఎందుకంటే న్యాయశాస్త్రం ఎప్పుడూ పుస్తకాల గురించి కదా! వారు చదవాల్సిన ఒక పుస్తకాన్ని మీరు సిఫార్సు చేస్తారా? అందువలన నా సలహా అంటే, సలహా అని చెప్పాలనుకోవటం లేదు కానీ, ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి అని నేను కోరుకుంటున్నాను. సరేనా? దాన్ని ప్రశ్నించండి. నాకు తెలీదు అని శక్తిని అంగీకరించండి. ఎందుకంటే చాలాసార్లు మీరు ఎవరినైనా చాలా ఉన్నత స్థాయిలో చూస్తారు. పెద్ద రాజకీయ నాయకులు, అత్యంత పాండిత్యమున్న రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అత్యంత సీనియర్, అత్యంత అని మీరనుకుంటారు. వారు తమ పని గురించి పూర్తిగా తెలుసు అని. నాకనిపించడం లేదు వారు నిజంగా తెలుసు అని. అర్ధసత్యం ప్రమాదకరం. కేవలం అర్ధసత్యం మాత్రమే కాదు, మీకు తెలియదని అంగీకరించాలి. తెలియదని ఒప్పుకోవాలి అని నేను భావిస్తున్నాను. అది మీలో మరింత అనుభూతి కలిగిస్తుంది. అది మీలో మరింత ఆసక్తిని పెంచుతుంది. కాబట్టి మీ ఆసక్తిని స్వీకరించాలి. ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. యంగర్ జనరేషన్‌కి నేను చెప్పేది ఇదే. ఒక పుస్తకం? నేను మీకు తప్పకుండా చదవమని సిఫార్సు చేసే ఒక అద్భుతమైన పుస్తకం ఒకటుంది. అది బెర్ట్రాండ్ రస్సెల్ రాసిన చాలా భారమైన సిరీస్. అంటే బర్ట్రాండ్ రస్సెల్ ఒక ఇంగ్లీష్ లాజిస్టీషియన్ మరియు తత్వవేత్త. అతని విద్య, రాజకీయాలు, పాలసీ వంటి వివిధ అంశాలపై 1920స్‌లో రాసిన ఆలోచనలు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. మీ వద్ద సమయం, శక్తి ఉంటే మీరు బెర్ట్రాండ్ రస్సెల్ రచనలు చదవాలి. బావుంది. మీ సమయాన్ని కేటాయించి, వచ్చి, నాతో ఇంత జ్ఞానవంతమైన, లోతైన సంభాషణ జరిపినందుకు చాలా ధన్యవాదాలు. ఇది మాకు చాలా ముఖ్యమైన విషయం. చాలా ధన్యవాదాలు. ఇంతటితో మన సంభాషణ, మన షో ముగిసింది. చాలా ధన్యవాదాలు ఇసమరి. ఇక్కడుండటం నాకెంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి. మీడియా టీమ్‌కు, ఇక్కడున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. బ్యాక్ ఎండ్ టీమ్. బ్యాకెండ్ టీము, వాళ్ళు నిజంగా గొప్ప పని చేశారు. మీ పాడ్‌కాస్ట్‌కు భవిష్యత్తులో అన్ని విజయాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండటం నాకెంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సమ్మా. థాంక్స్.